రోజు టైంకి సూర్యుడు వస్తున్నాడు, కాలం మారుతుంది, గ్రహాలు మారుతున్నాయి. ఈ మార్పులు రావడానికి వెనకాల ఒకడు ఉన్నాడు. ఆ ఒకడెవడు, అది కనిపెట్టాలి. అసలు నేనెవడిని, అది కనిపెట్టాలి. క్రీస్తునామములు శుభములు, దేవుని పిల్లలకు వందనములు. శుక్రవారము ఈ రోజున మాట్లాడుతున్నటువంటి అంశం బుద్ధి దృష్టి లోపాల వృద్ధుడు మా రాధా మనోహరుడు. బుద్ధి దృష్టి లోపాల వృద్ధుడు మా రాధా మనోహరుడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ బ్యాచ్ ఎస్పెషల్లీ వీళ్ళు కొంతమంది బ్యాచ్గా ఏర్పడి బైబిల్ మీద ఎన్నో రకాలుగా వారి ఛానల్లో మాట్లాడటం జరుగుతుంది. ఆ విషయం చాలామంది తెలుసు. మనం శుక్రవారం మాట్లాడినటువంటిది ఇంచుమించుగా 2K క్రాస్ అయింది. అంటే 2000 మంది చూడటమే కాకుండా ఏకంగా 22 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. అన్న వాయిస్ బాగుంది, క్లారిటీ ఉంది, ఇలాంటి ఇంకా ఎక్కువ చేయొచ్చు కదా, ఎక్కువగానే చేద్దాం. అందుకనే కదా పూర్తి సమయాన్ని దేవుడికి కేటాయించడానికి నిర్ణయించుకున్నాం. ప్రియమైన దేవుని పిల్లరా, బైబిల్ బాగా చదివామని, మా గ్రంథాలు కూడా బాగా చదివామని వాళ్ళు మాట్లాడుకోవచ్చు. కానీ కొన్ని విషయాలని మరి తెలిసి మాట్లాడతారో తెలియక మాట్లాడతారో తెలియదు, కానీ మాట్లాడటం జరిగింది. ఇప్పుడు దీంట్లోనే క్లిప్పింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ అదే యాడ్ అవుద్ది. ఈ వీడియో అయిపోయిన తర్వాత దాని నుంచే ప్రసంగం స్టార్ట్ అవుద్ది. రాధా మనోహర్ మాట్లాడుతూ రోజు టైంకి సూర్యుడు వస్తున్నాడు, కాలాలు మారుతున్నాయి, గ్రహాలు మారుతున్నాయి. ఈ మార్పులు రావడానికి వెనకాల ఒకడున్నాడు. ఆ ఒక్కడు ఎవడు, అది కనిపెట్టాలి. అంతేకాదు నేనెవరిని, అది కూడా కనిపెట్టాలి అంటూ వాడి గ్రంథాలు చెప్పలేదని, బైబిల్ కూడా చెప్పలేదని చెప్పకనే చెబుతున్నాడు. ఎందుకంటే సైన్సు సూర్యుడు ఎలా వస్తున్నాడో చెప్పలేకపోయింది. దేవుడు నడిపిస్తున్నాడంటే మాత్రం నమ్మదు. దాన్ని బేస్ చేసుకొని వీళ్ళంతా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు లారీ నడపాలంటే నేను ఎక్కాలి, ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు. మంచిదే. మరి బైబిల్ చదివినప్పుడు రోజు టైంకి సూర్యుడు వస్తున్నాడు అన్నాడు. టైంకి సూర్యుడు రావడం ఏంటి అంటే సూర్యుడు అనే వాడికి ఒక టైం నిర్ణయించినట్టుగా చెబుతున్నాడు. సూర్యుడికి టైం నిర్ణయం, పలానా చోటకు రావాలని చెప్పటం, పలానా చోటకు వెళ్ళి అస్తమించాలని చెప్పటం, ఇది ఎవరో చెబితే కానీ జరగదు అన్నది వాడి గ్రంథాలు చెప్పలేదని చెబుతూనే ఉన్నాడు. నిజానికి బైబిల్ చెప్పింది, కానీ ఎందుకో బైబిల్ గొప్పతనం ఎక్కడ బయటపడిద్దోనని ఆ విషయాలను దాస్తూ బైబిల్ కూడా చెప్పలేదు అని మాట్లాడటం జరిగింది. ఈరోజు అదే టాపిక్, ఆదివారం వేరే. ఒకసారి బైబిల్ తెరిచి మహాజ్ఞానముతో రాయబడినటువంటి ధర్మశాస్త్రాన్ని మోషే గారి ద్వారా మొదటి అధ్యాయంలోనే ఆదికాండం 1:16లోనే ఏమనుందో చూడగలిగితే దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. దేవుడు సూర్య చంద్ర నక్షత్రాలను చేసినట్టుగా ఆదికాండంలోనే ఉంది. మధ్యలో ఉంటే గుర్తెరగలేదండి, మేము చూడలేదని చెప్పడానికి అవకాశం ఉంటుందేమో, కానీ ప్రారంభ పేజీలోనే ఉంది. అంటే దీన్ని బట్టి మనకేమర్థమైంది,
బైబిల్ని వక్రీకరించటానికే పూనుకున్నారు తప్ప దీంట్లో వాస్తవాన్ని సమాజానికి చెప్పే స్థితిలో వాళ్ళు లేరు. ఇలాంటి బయటకు వచ్చినా కూడా మన వాళ్ళు ఎవరు మాట్లాడరు. మొన్న ఒక ఆయన పెట్టాడు కామెంటు, అన్నాను ఈ వర్షాన్ని ఫేస్బుక్లో రాధామోహన్ గారిని అంటున్నావు, నిన్ను దేశం విడిచి పంపిస్తారన్నా అన్నాడు. నాకు ఇక్కడ ఎవడున్నాడు రా, నేను ఎక్కడ ఉంటాను ఒక్కనే చెప్పిన. నాకు ఎవడున్నాడు ఇక్కడ, ఎక్కడున్నా సరే దేవుడి పని చేస్తా కదా అని పెట్టిన. నవ్వుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, మనం ఏది పెడతామా ఏది చెబుతామా అని ఈ రోజున వేలంలోకి ఇలాంటి పిల్లలు రావడం జరుగుతుంది. ఇక్కడ కూర్చొని కొడితే యావత్ ప్రపంచం కూడా వెళ్ళిపోతూ ఉంది. కనుక రాధా మనోహర్ అనేవాడు ఏది మాట్లాడినా ఖచ్చితంగా దానికి ఆన్సర్ ఇస్తూనే వస్తూ ఉంటాం. వాడు ఎంత తెక్కలోడో మనకు లోకానికి చెప్పాలి. ఇప్పుడు మనం ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. స్పష్టం 1:16 ఆది కాండములో పగటిని ఏలుటకు అన్నాడు. అక్కడ అంటే పగటిని పరిపాలిస్తుంది ఎవరయ్యా అంటే, ఏలుతుంది ఎవరయ్యా అంటే పెద్ద జ్యోతి. మనోడు ఏమంటాడు, సూర్యుడు అనలేదు కదా అంటాడు. అంటే ఎంత తిక్కలోడో చూడండి. ఇక దాన్ని జ్యోతి అని బైబిల్ అంటే, జ్యోతి అంటే అర్థం ఏంటి? వెలుగు. వెలుగు, పగలు వెలుగు దేని ద్వారా వస్తుందో కూడా తెలియని స్థితిలో ఉన్నాడు తెంగరై. ప్రియమైన దేవుని పిల్లారా, అంటే జ్యోతి అన్న పదానికి సూర్యుడని చంద్రుడని కనీస ఆలోచన లేకుండా మాట్లాడుతూ కనిపెట్టాలి అంటున్నాడు. ఆల్రెడీ బైబిల్లో దేవుడు పెట్టాడు, ఇంకేంటి నువ్వు కనిపెట్టేది? నక్షత్రములు చేసెను అన్నాడు. అంటే దేవుడే వాటిని చేశాడు అంటే అవి ఆయన చేతి పనులు. ఇది నేను చేశానండి అంటాం మనం. అంటే అర్థం ఏంటి? అది నా చేతి పని, క్రాఫ్ట్ వర్క్, నా చేతి పని, హ్యాండ్ వర్క్, నా చేతి పని అది. ఇది నేను గీశానండి అంటాం, అది నా చేతి పని. అంటే దేవుడు సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్రాలను తన స్వహస్తాలతో చేశాడు చెప్పకనే చెబుతున్నాడు. కీర్తనకారుడి ద్వారా మాట 8:3 కీర్తన గ్రంథము, నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలగజేసిన నక్షత్రములను నేను చూడగా, నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీ చేతి పని అయిన సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు దైవ చేతి పనులు. ఎవరో నడిపిస్తున్నారు, దీన్ని కనిపెట్టాలా అంటే సైంటిస్టులు కనిపెట్టలేదు కాబట్టి వీడి వల్ల అవుతుందా? సైంటిస్టులు తెలుసు కాదు, చెప్పరు. అది ఇంత కనిపెట్టి ఆన్సర్ ఇచ్చిన వాడికి తెలియదా? క్రైస్తవ్యం ఇప్పటికే లోకం మా దేవుడితో చేయబడిందని, మా దేవుడు కన్నదని గొప్పదైన ఆలోచనతో మనుషుల మధ్య స్థిరపరుస్తున్నారు. ఇది కూడా మనం చెబితే కనీసం ఇంకా మనుషుల్ని వాళ్ళు ఇంక అంతే అని వాడు ఒక ఉద్దేశంతో వాడు చెప్పలేకపోయాడు నిజాన్ని బయటికి. కనుక సైంటిస్ట్కి తెలిసి యాక్చువల్గా వాడు చెప్పడం, ఎందుకంటే వాడు దేవుణ్ణి నమ్మడు కనుక, సైన్స్ దేవుణ్ణి నమ్మదు కనుక. నీ చేతి పని అయినా స్పష్టంగా ఉంది. దావీదు 1-40 వరకు దావీదు రాశారు కాబట్టి దావీదు గారి ద్వారా రాయబడిన మాట. దావీదు ఎవరో దైవ సేవకుడు, 2వ రాజు. నీ చేతి పని అయిన నీ ఆకాశములు దేవుడివి, సూర్యచంద్ర నక్షత్రాలు దేవుడివి, ఆయన చేశాడు. వాటిని నేను చూడగా ఏమర్థమైంది? చూసి ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు? నీ చేతి పనులు నేను చూశా, ఇది నీదే, ఇది నీదే, ఇది నీదే అలా చెప్తున్నాను. అన్న ఎంత బాగా చేసావన్నా, ఎంత బాగుందన్న క్రాఫ్ట్ వర్క్,
ఎంత బాగుందన్న ఆర్ట్, ఇలాంటివన్నీ మాట్లాడుతుంటే అది నీదే, నువ్వు చేసింది నీదే, స్పష్టం, నీ చేతి పనులు నేను చూడగా. ఇప్పుడు ఏమని చెప్పాలి? 74:16 కీర్తన, పగలు నీదే, రాత్రి నీదే, సూర్యచంద్రులను నీవే నిర్మించితివి. పగలెవరిది? నీదే. రాత్రి ఎవరిది? నీదే. పగలు నీదే, రాత్రి నీదే. అంటే ఏం చెప్పాలనుకుంటున్నాడు? సృష్టి మొత్తం నువ్వే చేశావు. పగలు నీదే, రాత్రి నీదే, సూర్యుడు నీ చేతి పనే, చంద్రుడు నీ చేతి పనే, ఆకాశ నక్షత్రములు నీ చేతి పనే. ఇంత స్పష్టంగా భక్తులు చెబుతుంటే కనిపెట్టాలి అన్న ఆలోచన ఇంకా ఉన్నాడంటే బైబిల్ చెప్పలేదు అని చెబుతున్నాడు వాడు. బైబిల్ చెప్పలా, బైబిల్లో లేదు అని చెబుతూనే ఉన్నాడు. బైబిల్ చెప్పకపోవటం ఏంది? ఆల్రెడీ బైబిల్లో ఉంది కదా, బైబిల్లో ఉంది కదా ఆల్రెడీ. పగలు నీదే, రాత్రి నీదే, ఇంత స్పష్టంగా చెప్పినప్పుడు, దావీదు గారు చెబుతున్నప్పుడు తిరిగి మరల దేవుడు చెప్పలేదని, బైబిల్లో లేదని మాట్లాడటంలో ఆంతర్యం ఏంటి తెలుసా? ప్రతి ఒక్కరూ దేవుడి దగ్గరకు వస్తారు, ప్రతి ఒక్కరూ బైబిల్ నమ్ముతారు అని వాడి బాధ, వాడి భయం. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, బుద్ధి దృష్టి లోపాల వృద్ధుడు అని ఎందుకన్నాం? ఉన్న బుద్ధిని వాక్యము చదువుతూ ఉందండి అని చెప్పడానికి ఇష్టపడ్డాం. ఎప్పుడు వక్రీకరించే ధోరణిలోనే ఉంటాడు. ఆ వీడియోని కొన్ని వందల మంది చూస్తూ ఉంటారు. కొన్ని వందల మంది ఆలోచించకపోవచ్చు, కానీ ఒక్కళ్ళు ఇద్దరు ఆలోచించినా ఖచ్చితంగా వాళ్ళు వెనక్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కనుక ఎక్కువగా అలా స్ప్రెడ్ చేయటం వలన దేవాది దేవుని యొక్క ఉద్దేశానికి అనేక మందిని దూరం చేసే ప్రక్రియ వాడు నిరంతరం చేస్తున్నాడు. అందుకనే ఒకటే చెప్పిన, నువ్వు ఎన్ని వేస్తావో నేను సిద్ధం, నీ కాన్సెప్ట్ ఒక్కటి వదలను, ఇక నుంచి ప్రతిదీ నోట్ చేస్తాను. దీంట్లోనే రికార్డ్ చేశాను కాబట్టి అది అది యాడ్ చేసినాకే వస్తుంది. అంటే ఇంచుమించుగా 2000 మంది పిల్లలకు అబౌవ్ ఇక్కడ నుంచి చెప్పిన వాక్యం స్ప్రెడ్ అవుతుందంటే ఒకసారి మీరు ఆలోచించండి ఎంత వెళ్తుందో. పోయిన ఫ్రైడేకి ఈ ఫ్రైడేకి మధ్యలో 5-6 రోజులు వారం గ్యాప్ ఉంది. ఈ వారం దినాలలో యావరేజ్న రోజుకి 300 మంది చూస్తూ వచ్చారు ఆ ప్రసంగాన్ని. క్రైస్తవులు పూజించేది, క్రైస్తవులు ఆరాధించేది శవాన్న సజీవున్న అన్న టాపిక్. అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటా, దేవుడి యొక్క ఉద్దేశాన్ని ఎప్పటికప్పుడు స్ప్రెడ్ చేస్తూనే వెళ్ళాలి. ఎప్పటికప్పుడు ఖచ్చితంగా వింటారు, అనేక మంది వింటారు. అది ఓన్ చేసుకునే ప్రయత్నంలో సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటూ మన వీడియో ఒకసారి మనం అప్లోడ్ చేసామంటే వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది, దాన్ని ఓపెన్ చేసి చూస్తారు వాళ్ళు. కనుక రాధా మనోహర్ లాంటి వాడి యొక్క ఈ గ్యాంగ్ ఏదైతే ఉందో వీళ్ళందరికీ చెక్ పెట్టడానికి ఖచ్చితంగా వస్తుంది. అంతేకాదు రేపు తెలంగాణ హైదరాబాద్కి ఉన్నటువంటి ఆ జాయింట్ యాక్షన్ కమిటీకి కూడా ఈరోజు మనం వన్ ఆఫ్ ద ప్రెసిడెంట్గా రేపు నియమించబడుతున్నాం. రేపు రాజమండ్రిలో మనకు మీటింగ్ ఉంది క్రైస్తవ్యం తరపున. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లలు ఎందుకు చెప్తున్నానంటే, మళ్ళంటూ ఎప్పుడు కూడా మన పని చేసుకుంటూ ఉండిపోకూడదు. 1 సంవత్సర కాలం నేను అలాగే ఉండిపోయినా, అది చూస్తే ఇప్పటికి చాలా బాధేసింది. ఇక మనం చేయకూడదు, ఇక మనం దీన్ని ఖచ్చితంగా నిలపాల్సిన బాధ్యత ఉంది అన్న దాంతో దాన్ని ఖచ్చితంగా కంప్లీట్గా పులి స్టాప్ పెట్టేశాం. వాట్ ఎవర్ నెక్స్ట్ తర్వాత చూద్దాం ఏదైనా. కానీ ముందైతే దేవుడికి సమయం ఇవ్వాలి, దేవుడి ఆలోచనకి సమయం ఇవ్వాలి. ఇంకొక 70 సీట్లు కనుక బీజేపీ వాడు కొడితే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని మారుస్తాడు. క్రైస్తవుడికి ఓటేసే హక్కు కూడా లేకుండా చేస్తాడు. వాడి మేనిఫెస్టో రిలీజ్ చేశాడు ఆల్రెడీ. అందుకే జాయింట్ యాక్షన్ కమిటీగా 2 స్టేట్లకి నేను వన్ ఆఫ్ ద ప్రెసిడెంట్గా వెళ్ళబోతున్నాను. రచ్చ మామూలుగా ఉండదు, చెక్కిపోద్ది ఒక్కొక్కడికి.
దేశం విడిచి పంపిస్తారట నన్ను. ఏమిరా ఎట్లా కనపడుతున్నారా నేను? ఇప్పుడు దేవుని పిల్లారా, వదిలిలో ఎవరిని. అందుకనే చెప్తున్నా మీకు, రాధా మనోహర్ లాంటి వాడు ఎంత వాగినా నిజాన్ని నిర్భయంగా అందిస్తాను. రేపు జాక్ యాక్షన్ కమిటీలోకి దూరితే వీడంతా ఇంకా తెలుస్తాను. అది ఎందుకంటే రేపు వన్ ఆఫ్ ద పవర్ మన దగ్గర ఉంటుంది కాబట్టి. అది కనుక ప్రియమైన దేవుని పిల్లారా, పగలు నీదే, రాత్రి నీదే. ఎవరు చెబుతున్నారు అన్నమాట? కీర్తనాకారుడు. ఎవరిది అంటున్నాడు? దేవుడిది. బైబిల్లో ఉంది కదా, మరి వీడికి ఏమైంది? ఎందుకు చెప్పడు? ఎందుకు చెప్పడు? పగలు నీదే, రాత్రి నీదే, సూర్యచంద్ర నక్షత్రాలు నీవే నిర్మించితివి. నీవే నిర్మించితివి. 2 గొప్ప జ్యోతులను లోకం కొరకు నిర్మించాడు. 2 గొప్ప జ్యోతులు నిర్మించిన వెనకాల ఉద్దేశం ఏంటి? సూర్యుడు లేకపోతే మనుగడ లేదు. చంద్రుడు లేకపోతే కష్టపడ్డ మనిషి సుఖంగా నిద్రపోయే ఛాన్స్ లేదు. దేవుడు ఏదో చెప్పాడు, పగలంతా కష్టపడండి, రాత్రి మంచిగా సేదతీరండి. అది దైవ నిర్ణయం. పగల కష్టపడుతున్నాం, రాత్రులు కష్టపడుతున్నాం. ఎవరి కోసం పడుతున్నామో తెలియట్లా, ఎందుకు పడుతున్నామో తెలియట్లా. దేవుడి ఉద్దేశం వెనక్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎంతైతే వెనక్కి వెళ్ళిందో షార్ట్ పీరియడ్లో అంత ముందుకు వచ్చింది. ప్రతిదీ మీకు చూస్తూనే ఉంటారు మీరు. వదులుతావా ప్రియమైన దేవుని పిల్లారా? కనుక ఎందుకు ఇచ్చాడయ్యా అంటే 136:7 చూసి ముందుకెళ్దాం. ఆయన గొప్ప జ్యోతి నిర్మించిన వాడు, ఆయన కృప నిరంతరం ఉండును. పగలు నీదే, రాత్రి నీది ఎందుకు ఇచ్చాడంటే దైవ కృప నిరంతరము మానవాళి మీద ఉండటం కొరకు. దైవ కృప నిరంతరము మానవాళి మీద ఉండటం కొరకు. కృప అంటే వర్ణించలేం. ప్రేమ అవ్వచ్చు, కనికరం అవ్వచ్చు, మనుగడ కొరకు దేవుడు తీసుకున్న నిర్ణయం అవ్వచ్చు, ఏదైనా అన్నీ దీనికి ఎందుకే వస్తాయి. కృప, నా కృప నీకు చాలు అంటే అర్థం ఏంటి? అందులో ప్రేమ ఉంది, జాలి ఉంది, దయ ఉంది, చూపు ఉంది, దృష్టి ఉంది, అన్నీ. అంటే దేవుడు మనపై నిలిపే అమితమైనటువంటి ప్రేమ సాదృశ్య పదాలకి నిలయం కృప. సూర్యుడు ఎందుకు? సూర్యుడు మనకి ఇచ్చాడంటే కృప. సూర్యుడు ఎందుకు ఇచ్చాడు? దేహాన్ని తయారు చేస్తున్నప్పుడే దీనికి ఏం కావాలో ఆయన తెలుసు కాబట్టి ఆ ప్రభావం అనేది సూర్యుడి ద్వారా ఇక్కడ మనుగడకి కారణమై ఉంది కాబట్టి ఇచ్చాడు. ఫలాలు రావాలంటే సూర్యుడు కావాలి, పిల్లకి ఆహారం కావాలంటే సూర్యుడు కావాలి. సూర్యుడు లేకపోతే ఫలాలు లేవు, పంట లేదు. కనుక పిల్లలు బ్రతకాలి కాబట్టి సూర్యుడు కావాలి. చంద్రుడు ఎందుకు? హ్యాపీ. కష్టపడ్డ పిల్లలు సాయంత్రం సేదతీరాలి. హ్యాపీ అంటే పిల్లలు కష్టపడతారు. కష్టపడ్డ పిల్లలకి జీవనభుక్తి కొరకు సూర్యుడు. మరి చంద్రుడు ఎందుకు? సుఖవంతమైనటువంటి నిద్ర కొరకు నా పిల్లలు సేదతీరుతారు. కృప. ఈ రెండింటి వెనకాల కృప ఉంది. ఇది క్రైస్తవులకే ఉందా? క్రైస్తవేతరులకు కూడా ఉందా? ఇవాళ రాధా మనోహర్ గారు ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు తాగుతున్నాడు, ఎక్కడ పడితే అక్కడ ఎండ తిరిగేస్తున్నాడు, ఎక్కడ పడితే అక్కడ చల్లగాలికి పడుకుంటున్నాడు. ఇదంతా ఎవరిచ్చారు? సృష్టి ఎవరిదైతే వాళ్ళు ఇచ్చారు. ఆ సృష్టిలో ఉంటూ ఆ ఆకాశపు రశ్మిని, సూర్యరశ్మి యొక్క ప్రభావాన్ని అనుభవిస్తూ ఈ రోజున ఇంకా కనిపెట్టాలి లేదు అన్న ఆలోచనతో వాడు ముందుకెళ్తూ అనేక మంది మనసును మారుస్తున్నాడంటే వాడి కాన్సెప్ట్ ఏంటి? బ్రేక్ అయిపోతే ఎట్లా? వాడు ఎక్కడ కూర్చొని మాట్లాడుతున్నా అందరూ మంది వింటున్నారు. ఇప్పుడు మనం మాట్లాడితే ఇంచుమించుగా 2000 మంది అబ్బో వింటున్నారు ఈ రోజున. అది అక్కడితో ఆగితే 2 lakhsకి వెళ్ళిపోద్ది. ఒకసారి అలవాటు అయిందంటే వినటం, కంటెంట్ అనేది వాళ్ళకి అర్థమవుతుంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంటుంది. కనుక వాడిది ఎలాగైతే వెళ్తుందో మనం కూడా అలాగే వెళ్తుంది. కాబట్టి దానికి మన దానికి కంపేర్ చేసిన తర్వాత ఒక మనిషి ఆలోచిస్తాడు, ఓహో రాధా మనోహర్ అనేవాడు స్వార్థంతో కుచితముతో మాట్లాడాడు, బైబిల్ అనేది వాస్తవంగా చెప్పగలుగుతుంది. వాడు ఖచ్చితంగా కంపేర్ చేస్తాడు. 1,00,000 10 మంది చేస్తారు.
ఆ 10 మందిలో కనీసం 5గురు ఆలోచిస్తారు, 5గురిలో ఒక ఆత్మ రక్షింపబడిద్ది. ఆ ఒక్క ఆత్మ కొరకే పోరాటం. 99 గొర్రెలు అటు ఉన్నాయి, ఒకటి రాలేదు. ఆ ఒక్కదాని కొరకే వెళ్ళాడు యేసుక్రీస్తు వారు. ఈరోజు మనం కూడా అంతే. భూమి మీదకి ఎందుకు వచ్చామంటే ఆయుష్ కాలంలో ఇదే చేయాలా. మన పని మనం చేసుకోవటం ఈజీ అబ్బా. ఎవరి పని వాడు చేసుకోవటం, కష్టపడటం, ఒళ్ళు నలిపిందని చెప్పడం చాలా ఈజీ. కానీ దైవ విషయానికి వచ్చేసరికి దేనికి ఆటంకం లేకుండా దీన్ని మాత్రమే ఫోకస్ చేసే ఆలోచనలో ముందుకెళ్ళే నిర్ణయం ఏదైతే ఉంటుందో అది దేవుడిని మెచ్చే విషయం. మనం అనుకున్నాం, మనం అడిగినాం, ప్రభా నాకు కొద్ది కాలం కావాలని. అరే ఈడే ఇన్ని సంవత్సరాలు అడిగిన ఏంట్రా బాబు అనుకున్నాడు. ఏం పాడు 1 ఇయర్కే కట్ చేశాడు నాకు. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే దేవుడికి అది ఇష్టం లేదు. ఓకే, వెనకాల ఏదో దాశాడు, అఫ్కోర్స్ అంతే. ఏ సెకండ్ ఆలోచించలా. ఈ వారం దినాల్లో ఏం చేసినా, ఎంత స్ప్రెడ్ చేసినా, ఎక్కడ తిరిగినా ఖచ్చితంగా స్వార్థ హౌ టు స్ప్రెడ్ అన్న ఆలోచనతో మూయింగ్ ఇవ్వటం జరిగింది. అందుకని మీకు జాగ్ గురించి మాట్లాడినా. అది కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఈయన ఎందుకు ఆపం? వీడికి ఆపుతున్నాం. వీడు పెద్ద తోపు కదా, వీడి స్వార్థం, దానికి బ్రేక్ అయ్యాల్సిన బాధ్యత మన మీద ఉంది. కనుక ఇప్పుడు ప్రకృతిలో ఉంటూ ఈయన్ని ఆస్వాదిస్తున్నాడు, ఇంత కృపను అనుభవిస్తున్నాడు. ఒక క్రైస్తవులకే లేదు కదా. ఎండ, చలి, వాన, కాలాలు, ఫలాలు అందరికీ ఉన్నాయి కదా. అది కృప, అది వాడికి కూడా ఉంది. అయినా సరే వాడు తింటాడు కానీ వాసాలు లెక్కెడతాడు. మనం ఏం చేస్తాం? కానీ మన దేవుని కృప మాత్రం అలాగే ఉంటుంది. 14:17 అపోస్తల కార్యములో ఆయనను ఆయన ఆకాశము నుండి మీకు క్రైస్తవులుగా వాన పడింది. క్రైస్తవుల పొలాల్లో పడిందా? క్రైస్తవుల ఇళ్ళ మీద పడిందా? భూమి మీద పడిందా? నమ్మినా నమ్మకపోయినా, ఉన్నా అన్నా లేడన్నా, ఉంటే చూపివన్నా, దేవుణ్ణే లేకుండా వాడే ఫోకస్ అవ్వాలని చూస్తున్నా, అన్నీ భరిస్తున్న దేవుడు ఖచ్చితంగా కాలాలు, ఫలాలు, వర్షాలు, ఋతువుల ప్రభావాలు ప్రతిదీ కూడా సకల మానవాళికి ఈక్వల్గా పంచుతున్నాడు దేవుడు. ఆయనను ఆకాశము నుండి, ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును, మీకంటే నమ్మినా నమ్మకపోయినా, ఉన్నా లేడన్నా ఉన్నన్నా, ఫలవంతములైన ఋతువులను అంటే ఈ కాలములో ఈ పంట పండాలి, ఈ ఫలాలు రావాలి, అంతే. అవి పిల్లలకు కావాలి. క్రైస్తవులకా ఫలాలు ఎవరికి? రేపు ఇదే పాటితో ఆదివారం మాట్లాడుతున్నా. వాడిని వదిలేదేలే, ఇంకా అవసరమైతే ఇంకో 2 ఎపిసోడ్లు పెంచుతా వాడి కొరకు. ప్రియమైన దేవుని పిల్లారా, అన్న వాయిస్ క్లారిటీ ఉందన్న, ఇలాగే కంటిన్యూ చేయండి అన్న. అందుకని ఇది తీసేసా, ఇది పెట్టేసా. ఎందుకంటే ఇది వెళ్ళిన తర్వాత, నేను వర్క్ చేసిన తర్వాత మళ్ళీ నేను చూసుకుంటా ఎలా ఉందన్నది. ఫలాలు, ఫలవంతములైన ఋతువులు. ఒక ఋతువు వచ్చిందంటే ఫలవంతము. ఆ ఋతువు అంటే ఆ కాలంలో, ఆ పీరియడ్లో ఏదైతే చలికాలం వస్తే చలికాలం, ఎండాకాలం వస్తే ఎండాకాలం, వానాకాలం వస్తే వానాకాలం, ఏ ఫలాలు రావాలో, ఏ పండ్లు రావాలో అవి వస్తూనే ఉన్నవి. పంట, పండ్లు, ఫలాలు కాలాన్ని బట్టి ఇస్తూనే ఉన్నాడు దేవుడు. ఎక్కడ ఆపడా. అందుకే అర్ధజ్ఞాన బోధకం అని చెప్పిన ఆదివారం వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఎక్కువగా ఆ బ్యాచ్ ఉండటం వల్లనే వాడికి బాగా ఓతం అయిపోయిందండి బాబు. వాడికి బాగా దొరికేస్తుంది గ్రిప్పు. రాధాగాడి గ్రిప్ ఎవరు ఇచ్చారనుకుంటున్నారు? మనోళ్ళే ఇచ్చారు. వాడు మాట్లాడుతుంటే ఫోన్ వచ్చింది. అవి చూసావా గొర్రె, ఇప్పుడే చెప్పిన ఆగమని. ఆగదా గొర్రె, ఆగదో అని ఎత్తాడు. ఎత్తి ఏంటమ్మా ఏదో అన్నం ఏంటి అన్నాడు. ఇది అడుగుతారు ఏంటంటే మీ నాన్న పేరు ఏంటి అన్నాడు. మా నాన్న పేరు పాలండి అన్నాడు. ఏం పాలు అన్నాడు. కనీసం పౌల్ అని చెప్పడం కూడా చేతగానోడు పౌల్ అని పేరు పెట్టుకుంటాడు. నీ పేరేం పేరురా? నా పేరు పాల గాడిద పాల, దున్న పాల. మన నేమ్ ఈజ్ పావ్. వాడు చెప్పేటప్పుడు అలాగే ఉండాలి. మరి ప్రొనౌన్సియేషన్ అలాగే ఉండాలి. ప్రొనౌన్సియేషన్ అలాగే ఉండాలి. పాలు అంటాడు, కొత్తిమీర కట్ట అంటాడు. అంతే. ఏం పాలు? ప్రసాద్ పాలు.
మీ నాన్న ఏమన్నా ప్రసాదం పాలమ్ముతాడా? కాదు. అట్ట మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ వాడిని నిలువున తిక్కలం చేశాడు స్టూడియోలో. అవగాహన లేకుండా నేను చెప్తుంటా, అమ్మగారు అంటుంటుంది, ఎందుకండి వీళ్ళు అనవసరంగా వాడికి కాల్ చేసి మాట్లాడుతూ ఉంటారు, అందరూ అలాగే అయిపోతున్నారు కదా, వాటి సమాధానం చెప్పలేక. పేరు ఎందుకు మార్చుకున్నావు? మన దగ్గర ఆన్సర్ లేదు. పోనీ మార్చుకున్న పేరుకి న్యాయం చేసావా? దాన్ని దెబ్బలేస్తాం మనం. దేవుళ్ళకి వచ్చినాక మనం పేరు మారుస్తాం. ఎందుకు మార్చావు? ఎవడు మార్చమన్నాడు? ఆన్సర్ లేదు. లేకపోవటం ఏంటిరా? నీ పేరు ఏం పేరు? నా పేరు అబ్రాహం. ఎక్కడి నుంచి నీవు అబ్రహాము అనబడుతున్నావు. పేరు మార్చింది ఎవరు? దేవుడు. పేరు దేనికి సంబంధించింది? లోపల ఉన్న ఆత్మకు సంబంధించింది. చనిపోయిన తర్వాత అది బట్టబయలు అయింది. వెళ్ళాడు పలానా ఆయన. ఎక్కడికి వెళ్ళింది? ఏ పేరైతే ఎవరైతే పెట్టారో అక్కడికి వెళ్ళింది. పెట్టింది ఎవరు? దేవుడు. పేరు ఎక్కడికి వెళ్ళింది? దేవుడి కాడికి వెళ్ళింది. మారిన పేరు వెళ్ళిందా? అంతకుముందు పేరు వెళ్ళిందా? మారిన పేరు వెళ్ళింది. దేవుడు మార్చాడు. దేహంలోకి ఆత్మ పంపాడు, పేరు పెట్టాడు. ఆ పేరుకి తిరిగి మళ్ళా కొత్తదనాన్ని అద్దాడు. అద్దిన ఆయన ఎవరంటే దేవుడు. లోపల ఉంది ఎవరయ్యా అంటే దేవుడు పెట్టినటువంటి ఆత్మ. దానికి పేరు. పేరు మార్పు కాదు. పేరు మార్పును దేవుడు కోరుకొని పెడతాడు. పలానా ఓడికి ఈ పేరు సెట్ అవుద్ది, వాళ్ళు ఏదో వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు పెట్టుకుంటారు, అది కామన్. కానీ నేలలోకి వచ్చిన తర్వాత నేను ఈ పేరుని పెట్టుకుంటాను నా బిడ్డకి. దైవ నిర్ణయం. దానికి ఏం కావాలయ్యా అంటే ఖచ్చితంగా ఒక పండగ లాంటి వాతావరణం కావాలి. అదే బాప్తీసం. పేరు మారింది. ఇది పేరు మారిన తర్వాత కూడా మళ్ళీ లోకంలో మళ్ళీ ఆ దరిద్ర పేరుతో కంటిన్యూ అవుతాడు. ఇది పరలోకం ఎలా వస్తుంది అని అడిగాడు. నేను ఇది చెప్పిన ఇదంతా చెప్పిన. ప్రేమనా దేవుని పిల్లారా, అంటే క్రైస్తవుడు అనేవాడికి కనీస అవగాహన ఏముండదు. నీకు ఇష్టం లేకపోతే పేరు మార్చుకోకుండా ఉండి ఎవడొద్దన్నాడు. ఇప్పుడు ఎవడు మార్చుకొని ఏడ్చాడు ఇక్కడ? నీకు దేవుడు పెట్టిన తర్వాత ఆ పేరు నువ్వు ఖచ్చితంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లోపల ప్రజెంటేషన్ చేయాలా. వాడు చేయట్లా. చేయనప్పుడు ఇంక దేవుడు ఎందుకు వీడికి? ఇస్త్రాకులు అమ్ముకుంటే అయిపోయాయి. ఇది ఇస్త్రాకులు బ్యాచ్ కదా, మరి అవగాహన లేమే కదండి. ప్రియమైన దేవుని పిల్లారా, కనుక దేవుడు అనేవాడు కృప చూపించాడు. కృప చూపించినప్పుడు ఆ కృప అనేది క్రైస్తవేతరులకు కూడా సంబంధించిందే చెబుతున్నాడు. ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తన్ను గురించి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పాను. పేతురు గారు చెబుతున్నారు అన్నమాట. దేవుడి గురించి సాక్ష్యం ఉందా అంటే లోకంలో వచ్చే కాలాలను అడుగు, కాలాల్లో వచ్చే ఫలాలను అడుగు, ఫలాలు ఇచ్చే పండ్లను అడుగు, ఉల్లాస నీ హృదయాన్ని అడుగు, సంతోషకరమైన నీ బ్రతుకును అడుగు. దేవుడు ఉన్నాడో లేడో చెప్పిద్ది. ఉన్నాడు కదా, మరి లేడంటాడు. కాలాలు ఎవరు తప్పో తెలియదు అంటాడు. పరీక్షించాలంటాడు, అన్వేషించాలంటాడు. ఇవన్నీ సైంటిస్టా? నీకు దెక్కు దేశం లేకుండా ఆ శపించబడ్డవాడి వారసుడు వీడు. వీడు ఎలా? ఇంత హ్యాపీనెస్ దేవుడు ఇచ్చినప్పుడు బైబిల్లో ఉంది, మేము నమ్మని ఒక మాట చెప్పి అయిపోద్ది. బైబిల్ అయితే ఉంది, మేము బైబిల్ నమ్మని చెప్పు. ఎవడొద్దన్నాడు? బైబిల్లో కూడా లేదంట. అసలు బైబిల్లో లేనిది ఏంటండి? మన చాలామంది కాపర్లో కొన్ని విషయాలండి బైబిల్లో రాయలేదండి దేవుడు ఎందుకు అంటుంటారు. ఎక్కువగా ఈ పదాన్ని వాడిది ఆ పీడీ బ్యాచ్. వాడు జ్ఞానవంతులు అనుకుంటాడు పాపం. మొన్న కూడా ఈ మధ్య ఒక దాంట్లో వీపీ గారు మాట్లాడాడు. గోపం పెట్టి కొడతానిపించింది నా వాడిని. 2 సార్లు ఎత్తినే మూడ్చుకున్నాడు. ఇంకెందుకులే మనవాడని చెప్పి ఆగుతున్నా. కొన్ని విషయాలు బైబిల్లో దేవుడు ఎందుకు మన కొరకు రాయించడం చేస్తున్నాడు. వీడు ఆడమొక మాటలు, మళ్ళీ వీడికి ఫ్యాన్లు, ఇంకేమైనా పెట్టుకోపోయినా కూలర్లో. బైబిల్ అనేది సంపూర్ణం. సంపూర్ణం అంటే ఏది తక్కువ లేకుండా ఉన్నది అని అర్థం. ఈ విషయం రాసి ఉంటే బాగుండేదే అంటున్నాడు. అంటే ఇటు మట్టి బుర్రకి అది రాయాలి ఇక్కడ. అది అంతేనా? అర్థజ్ఞానం కదండి పాపం. ఆవేశం ఎక్కువ మన క్రైస్తవులకి. గ్రహించి దాన్ని
ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పబ్లిక్ వెళ్తుంది ఈ పదం. దీన్ని జాగ్రత్తగా మనం మాట్లాడకపోతే కష్టమైందని అనుకోవట్లా. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. అది ఎంతలాగా దారి తీస్తుందండి? సోషల్ మీడియా వచ్చిన తర్వాత అది ఇంకా 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 వైరల్ అవుతుంది కదా. ఎంత డ్యామేజ్ అవుద్ది క్రైస్తవ్యానికి ఆలోచించరు. బ్రతక్కున్నాయాలి, మరి ఏం చేస్తాం? మరి తన్ను గురించి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా అంత గట్టిగా చెప్పవలసిన అవసరం దేవుడికి ఏమొచ్చింది? నేనున్నారా బాబు, గ్రహించని వాడు గ్రహించకుండా ఉన్నాడు, గ్రహించిన వాడు బుద్ధిమంతుల్లాగా మౌనంగా ఉన్నాడు. మళ్ళాంటి వాడు ముందుకు వస్తే వీడికి నోటు దోలు ఎక్కువ. నేను చెప్పాను తక్కువని. నేను ఇప్పుడు చెప్పానండి నాకు నోటు దోలు తక్కువని. టన్నుల కొద్ది ఉంటుంది లోపల నాకు పవర్, ఇగో. నువ్వు వాక్యం ఇష్టానుసారంగా మాట్లాడితే మనం మౌనంగా ఉంటామండి, వినుకుంటాం. ఖచ్చితంగా వాడిని పగలు తీసి కారం పెడతాం, ఆశ్రయిస్తాం. దాని అర్థం అది. అందరిలా కాదు కదా మనం. ప్రతి దానికి బైబిల్ టు బైబిల్ ఆన్సర్ అవ్వగలుగుతున్నావు ఈ రోజున. నువ్వు ఏ ప్రశ్నని వేసుకో, నీకు ఆన్సర్ ఇస్తా అని చెప్తున్నా. వాడు ఆగుతాడా? మరి మనం ఆగుతామా? వీళ్ళు ఆగుతూ ఉంటారు. టపటపటపట ఏదో మాట్లాడతారు స్పీడ్గా. అదేమైందయ్యా అంటే కాంట్రవర్సీ దారితీసింది. అగో మీ ఓడే అన్నాడు చూసుకో అంటాడు. మళ్ళా గరికపాటు ఒక మాట అన్నాడు, అది రికార్డ్ చేసిన. వీడు ఒక మాట అన్నాడు, అది రికార్డ్ చేసిన. బైబిల్ ఒక మాట ఉంది, అది రికార్డ్ చేసిన. వీడు తోలు మామూలుగా దిగలేక. స్వార్థం ముసలుడికి బాగా కుళ్ళెక్కువ. అది అనుస్తా రేపు. ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత. మేలంటే వర్షం వస్తుంది, ఫలవంత ఋతువులు వస్తున్నాయి, ఆహారం వస్తుంది. ఏం తక్కువ కావట్లా భూమి మీద, ఏం తక్కువ కావట్లా. ఇంత గొప్పగా మనుషుల్ని దేవుడు ప్రేమిస్తుంటే ఒక క్రైస్తవులనే ప్రేమిస్తున్నట్టుగా వీడు ఎలా బిల్డప్ ఇస్తాడండి? ఒరే మమ్మల్ని కాదురా ప్రేమించేది, ఆయన మా దేవుడు. ఈ పాస్టర్లను తింటే ఆయన మా దేవుడు, అది మాది, మా దేవుడు కనిపెట్టాడు సెల్ఫోను. నీకు చెప్పాడా? దేవుని పిల్ల కనిపెట్టాడు, ఇది ఆన్సర్. ఇది వాడు ఏమంటున్నావు? అయితే అడిగే బాగుంటుండు వాడు. ఇదే రచ్చ. రేపు జూన్లో కానీ తెలియదు మరి క్రైస్తవ బ్రతుకులు. ప్రియమైన దేవుని పిల్లారా, కనుక దేవుడు తన పిల్లలకి ఇచ్చిన జ్ఞానముతో ఏది అవసరమో అది కనిపెట్టడానికి అవకాశం ఏర్పడింది. ఇది చెప్పాలి. క్రైస్తవులు కనిపెట్టారు, అప్పుడు వీడికి ఎట్టా మండిద్ది. మరి ఇప్పుడు అద్దెంట్లో ఉండి అద్దెని బెదిరితే ఎట్లా ఉంటుందండి? భారతదేశం మాది అంటున్నాడు వాడు, హిందూ దేశం అంటున్నాడు. ఏడున్నా నువ్వు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి? వాడికి ఛాన్స్ ఇస్తున్నారు, వాడు రెచ్చగొడుతున్నారు. వాడి ద్వారా ఎన్నో సంగతులు ఈ రోజున కప్పివేయబడుతూ అసత్యం అనేది ఎక్కువగా లోకంలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అందుకే గర్వాపసి అనే పదాన్ని ఎక్కువగా వాళ్ళు మాట్లాడటం జరుగుతుంది. గర్వాపసి అంటే అర్థం ఏంటి? 91 మొదటి వచనం, అది గర్వాపసి. అది నరులారా తిరిగి యాడికి ఆడకి, అది గర్వాపసి. వీడేమో గర్వాపసి లోకాలకు సంబంధించి మాట్లాడతాడు. అవగాహన రాహిత్యం. కనుక దేవుడు నమ్మినా నమ్మకపోయినా ఇంత కృప చూపిస్తున్నాడు. ఎవరి మీద అంటే అందరి మీద. అందరూ తన పిల్లలే. ఇది చెప్పటం మానేస్తాడు. ఎందుకు? తన్ను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పాడా అంటే, భూమి మీద 83 లక్షల జీవరాశులు ఉన్నాయి అనుకుంటే వాటిలో దేవుని పోలిక ఏది లేదు. ఒక్క నరుడే దేవుడి పోలికగా ఉన్నాడు. వాడు నమ్మినా నమ్మకపోయినా సెకండరీ. నమ్మటం అనేది సెకండరీ. నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. అది నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. 1:26 ఆదికాండము. దేవుడు మన స్వరూపమందు డిస్కషన్ చేసిన జరుగుతుంది. మన పోలిక చెప్పున నరులను చేయుదుము. 700 కోట్ల చిల్లర, 760 కోట్ల అబో. ఇంతమంది కూడా దేవుని పోలికతో పుట్టిన పిల్లలే. నరుల పోలిక దేవుని పోలికే, వానర పోలిక కాదు. డార్విన్ చెప్పాడు కోతి నుండి పుట్టాడని. అదే డార్విన్ చనిపోయే ముందు సాక్ష్యం ఇచ్చాడు. ఆ సాక్ష్యం బయటికి రానిలా. అది
అసాక్ష్యం పెట్టి రానిలా. కోతి నుంచి ఎలా పుడతాడండి? కోతి శాఖలు మనిషి శాఖలు ఒకేలాగుంటే కోతి నుంచి పుడతాడా? కోతికి కొండముచ్చుకి మనిషికి దగ్గర పురకలు ఉంటాయి, మరి ఉండకూడదు ఎలా ఉంటాయి? దైవ సృష్టిలో భాగమే కదా. ఉండకుండా ఎలా ఉంటాయి? చెప్తున్నాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. క్రైస్తవులను చేయుదుము, నన్ను నమ్మిన వారిని చేయుదుమని లేదు, నరులను అన్నాడు అక్కడ. అంటే యాంటైడ్, పుట్టినవారు గిట్టినవారు పుట్టబోయేవారు. దేవుడు నరులను చేశాడు, సృష్టిలో ఇన్ని వసతులు కల్పించాడు. గుర్తెరిగితే బాగుంటుంది, గుర్తెరిగేటట్టుగా ప్రసంగాలు చేస్తే బాగుంటుంది. ప్రసంగాలని ఎలా ఉంటాయి అంటే రచ్చగొట్టేస్తున్నారు మన వాళ్ళు. అది క్రీస్తు గొప్ప, కృష్ణుడు గొప్ప. ఒక ఆమె అడిగింది, మహాప్రళయం వచ్చినప్పుడు ద్వాపర కాలంలో ద్వాపరం మునిగిపోయినప్పుడు చాలామంది మరణించారని రాసుకున్నారు. కృష్ణుడు దేవుడు అయితే ద్వాపరయుగం మొత్తం నీళ్ళతో కప్పివేయబడ్డప్పుడు తన వాళ్ళు రక్షించుకోవచ్చు కదా, ఎందుకు రక్షించుకోలేకపోయాడు అంటే ఆయనకి ఏం చెప్పదు తెలియక మంచి ప్రశ్న వేసావు అని చదివేస్తున్నాడు భారతం అంతా. అడిగింది ఒక మొక్క, దానికి చెప్పట్లా ద్వాపరయుగం మునిగిపోయిందని, ప్రళయం వచ్చి అది ఇప్పటికే ద్వాపరయుగం ఉన్నదని ఉత్తరాన, ఇప్పటికే మళ్ళీ అక్కడికి వెళ్తున్నారని, కాకపోతే అప్పుడు అందరూ మరణించారని, కృష్ణుడు ఆ కాలంలో కాపాడలేదని అడిగింది. ఆన్సర్ లేదు. ఇక తిరిగేస్తున్నాడు, అట్టమ్మా ఇట్టమ్మా అట్టమ్మా అట్టమ్మా అని. దీన్ని బట్టి మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, కాస్త కూస్త గ్రహించిన వాళ్ళు ఒడ్డున పడుతున్నారు. చాలామంది క్రైస్తవులు కూడా ఈ రోజున రాధా మనోహర్ లాంటి వాడి మాటలకి బలైపోతున్నారు, సందిగ్ధులు ఉంటున్నారు, అసంపూర్తి క్రైస్తవత్వాన్ని కలిగి ఉంటున్నారు. మన ప్రసంగాలతో కనీసం కొద్ది మందికైనా ఓ భరోసా, ఒక ఊరట లభించిద్దేమో అన్న ప్రయత్నం అయితే చేస్తున్నాం. అది వాడు చెప్పలేదు అన్నాడు. కాలాలు మారుతున్నాయి, గ్రహాలు మారుతున్నాయి, ఈ మార్పులు, సూర్యుడు వస్తున్నాడు, సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఈ మార్పులు రావడానికి కారణం ఒకడున్నాడు, ఒప్పుకున్నాడు. ఆ ఒకడిని కనిపెట్టాలి. మేము చెబుతున్నవాడు ఎవడో, నీకు నచ్చనివాడు, మేము ఎప్పుడు పూజించేవాడు, చాలామంది తెలుసుకోవలసిన వాడు, లోకాన్ని కలిగించినవాడు, దేవాది దేవుడు, ఆకారం లేనివాడు. దేవుడికి ఆకారం లేదు కదా, ఆకారం లేనివాడు, ఆత్మరూపి. ఇప్పుడు ఆకారం లేని నమ్ముతారా అంటే అందుకనే కదా మరి ఇన్ని కష్టాలు వచ్చినాయి మనకి. అదే దేవుడు కూడా మంచిగా యేసుక్రీస్తు వారిలాగా మంచిగా ఉండి నేనే ఉన్నా, ఇది నా కొడుకు అని చెప్పుకుంటే బాగుండేది. అంటే ఇంత క్లారిటీ మనకు వస్తేనే నమ్ముతామేమో, లేకపోతే యెహోవా దేవుడే క్రీస్తు అంటాడు, క్రీస్తు ఏనంటాడు, క్రీస్తుకే పుట్టిండా అంటాడు. మళ్ళా యెహోవా దేవుడే క్రీస్తు అయినప్పుడు మరి క్రీస్తుకి ఎట్ట పుడతాడు? యేసుక్రీస్తు వారు వెళ్ళి తండ్రి కుడి పాసం కూర్చున్నాడు తొడ మీద, అంటే క్రీస్తు తొడ మీద క్రీస్తు కూర్చున్నాడు అంటున్నాడు. దేన్ని బట్టి? త్రియేక అన్నావు కాబట్టి దాన్ని బట్టి. త్రియేక ఎలా అవుతాడు? ఇంత స్పష్టంగా బైబిల్ ఘోషిస్తున్నా, ఇద్దరి మధ్య ఇంత సారూప్యత ఉన్నా, ఇన్ని ప్రసంగాలు మనం చేస్తున్నా, అయినా సరే ఒకదాన్ని నమ్మి సేవ ప్రారంభించిన తర్వాత ఇది కాదు అని చెబితే వాడు బోధించినప్పటి వరకు ఎక్కడ మట్టిలో గెలిచిపోయి వీడు తప్పుగా బోధిస్తున్నాడు అని జనాల్లో ముద్రపడిద్దాం ఉన్న భయంతో కప్పిపుచ్చే ప్రయత్నంలో కొనసాగిస్తున్నారు. అంతే. క్రీస్తున్నాడు, దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ముగ్గురు దేవుళ్ళ అంటే ఇప్పుడు నీకు వచ్చిన నష్టం ఏముంది అవునంటానికి? తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయనే ఈయన, ఏనే ఆయన. ఈ బోధ ఎక్కువైపోయింది, ఆడికి బాగా దొరికింది, ఇలాంటి కౌంటర్లన్నీ వేసుకుంటూ వస్తున్నాడు. అది చాలామంది క్రైస్తవ డ్యామేజ్కి వెళ్ళిపోతుంది. చాలామంది అండి. 100వ కీర్తన 3వ వచనము, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి,
ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఇక్కడ క్రీస్తు ప్రస్తావన ఎందుకు రావట్లేదు? క్రీస్తు రావడానికి చాలా టైం ఉంది. ఇప్పుడు ఇది క్రీస్తుకి ఎందుకు ఆపాదిస్తాం మనం? క్రీస్తు అప్పుడు రాలేదు కదా. యెహోవాయే దేవుడు అంటే అప్పటికి క్రీస్తు లోకానికి రాలేదు. ఇక చూసావా, యేసుక్రీస్తు వారు దేవుడు అంటలా, ఆయనే దేవుడు అని చెప్పుకుంటున్నాడు. ఆయన లేడు కదా, ఆయన లేడు కదా, ఆయన లేడు కదా, ఇంకా రాలేదు కదా. రానివాడు రానప్పుడు ఒక్కడే దేవుడుగా ఉన్నాడు. అది ఎంత స్పష్టంగా ఉందండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత సంఘానికి శ్రమ కలిగి అందరూ చెదిరిపోయినప్పుడు సువార్త స్ప్రెడ్ అవ్వాల్సిన అవసరం ఉంది కనుక పెంతెకొస్తు పండగ దినాన వచ్చాడు లోకానికి పరిశుద్ధాత్మ దేవుడు. అప్పుడు దాకా లోకానికి రాలా. సో ఆయన ప్రస్తావన లేదు. క్రీస్తు ఎప్పుడు వచ్చాడు? క్రీస్తు కాలం పరిపూర్ణమైంది, ఖచ్చితంగా కన్యమరి గర్భాన్ని వచ్చాడు. ఇప్పుడు లేడు కదా. ఇద్దరు లేనప్పుడు ఒక్కడే కదా. అందుకే యెహోవా దేవుడు. చూసావా, యెహోవాయే దేవుడిని బైబిల్లో ఉంది. క్రీస్తు దేవుడు లేదంటే క్రీస్తు కాలం ఏంటి, క్రీస్తు రావటం ఏంటి? కాలాల మధ్య ఇంత గ్యాప్ ఉన్నప్పుడు ఏ కాలము ఎట్టి కాలము సూచిస్తుందో తెలుసుకోలేని వాడు కూడా ఈ రోజున కాపరయ్యి అన్నీ కలిపేసి మాట్లాడితే ఎట్లా? క్రీస్తు రానప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు రానప్పుడు, లోకానికి దేవుడు యెహోవా ఒక్కడే ఉన్నప్పుడు మాట్లాడుతున్నమాట. మనలను పుట్టించెను. మనల్ని పుట్టించింది ఎవరు? దేవుడు. జ్యేష్ఠ కుమారుడు ఎవరు? క్రీస్తు. ప్రతి మోకాలు ఎవరి నామాన్ని వంగాల? తనకు జ్యేష్ఠ కుమారు నామాన్ని వంగాల. అంటే యేసుక్రీస్తు వారిని కూడా లోకానికి పంపింది ఎవరు? ఆయనే. మనల్ని పంపించింది ఎవరు? ఆయనే. మనము ఆయన వారము. మనము అంటే నమ్మే అని కాదు, అక్కడ ఆయన పిల్లలం, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అని. అక్కడ గొర్రెలు అనే పదము వాడటంలో క్రీస్తు ప్రస్తావన చెప్పడానికి ప్రయత్నం చేశాడు. గొర్రెలు, నేను మేపు గొర్రెలు, క్రీస్తు నోట ఆ పదం ఎక్కువగా వస్తుంది కాబట్టి గొర్రె అని యేసుక్రీస్తు వారిని పదవులు ఇంక్లూడ్ చేసి క్రీస్తు అని ఆయన ఒక రాబోతాడని ప్రవక్తలు చెప్పడానికి ప్రయత్నం చేశాడు. అందుకే ఆ పద ప్రయోగం జరిగింది. అంతేగాని మోసే గొర్రెల మేపలేదు, నెహెమ్యా గొర్రెల మేపలేదు, హబక్కూకు ఏం గొర్రెల మేపలేదు, వాళ్ళు ఎవరు గొర్రెలు మేపలేదు. కానీ గొర్రెల ప్రస్తావన ఎందుకు మాట్లాడాడు అంటే క్రీస్తు గొర్రెల ప్రస్తావన గురించి మాట్లాడతాడు. గొర్రెలకు మంచి కాపరి. అది యేసుక్రీస్తు వారు మంచి కాపరి, గొర్రెలకు మంచి కాపరి. గొర్రెలంటే మనల్ని మాట్లాడుతున్నాడు. అందుకనే ఆయన మేపు గొర్రెలము అంటే క్రీస్తు వారసులము మేము. మరి రాలేదు కదా, వచ్చినప్పుడు అవుతారు, వచ్చినప్పుడు అవుతారు. క్రీస్తు లోకానికి వచ్చినప్పుడు ఆ వంశం ఏదైతే ఉన్నదో ఆలకించి అన్వేషించి దేవుణ్ణి నమ్మే ప్రస్తావన గావించి వాళ్ళలో కలిసిపోతారు. కాబట్టి ఆ పద ప్రయోగం చేశాడు. ఇంత స్పష్టంగా వాక్యం అనేది ప్రవహిస్తూ ఉండాలి. ఆయన వైపు గొర్రెలమ్మ. మరి ఇంకా కనిపెట్టాలంటాడు, కనిపెట్టాలంటాడు. పైగా నేనెవరినో కనిపెట్టాలంటాడు. వీడెవడో తెలియకుండా తిరిగేస్తున్నాడు ఆ లోకంలో. ఇప్పుడు నేనెవరినో ముందు నాకు తెలియాలి. మా అమ్మకి అంది, నాకు 5 అన్నదమ్ములు, 3 అక్క చెల్లెలు, మాది పెద్ద ఉమ్మడి కుటుంబం, మా ఊర్లో మొత్తం మా ఇంటి పేరే, మేము ఊ అంటే ఉడతాయి. ఇది కాదు, నేను ఎవరిని, ఇవన్నీ చెప్పుకుంటున్నామంటే అసలు ఇదే మ్యాటర్లని అర్థం. క్రీస్తు ఎప్పుడు చెప్పుకోలే నా వెనకాల ఎంత ఉందని. క్రీస్తే భరోసాగా అందరితో చెప్పించుకున్నాడు, అందరు చెప్పారు. అది మనం ఏం చేస్తుంది తెలుసా? మా బలగం ఎంత, మాదిట్ట బంగుల భవంతి లేదులే బంధువులంటే ప్రాణమే పాట. అంటే అర్థం ఏంటి? బంధువులంటే ప్రాణం అంటాడు. నిజానికి బంధువులంటే ప్రాణం అడుగున్నాం. అది ప్రియమైన దేవుని పిల్లరా. కనుక అసలు మనం ఎవరు?
నేను ఎవరినో తెలియాలి. తెలుస్తున్నాడు దేవుడు ఎవరో. దేవుడు తన గురించి సాక్ష్యం లేకుండా చేయని చెప్పాడు. మరి నీ గురించి ఏముంది? ఆయన మేపు గొర్రెలము, ఆయన ప్రజలము, ఆయన వారము, దేవుడిని తెలుసుకొనుడి మనం చెబుతున్నాడు. ఆయన పుట్టించిన వారము, ఆయన పుట్టించాడు, ఆయన ప్రజలము, ఆయన వారము, ఆయన మేపు గొర్రెలము. అర్థమైంది. మరి నేనెవరిని? నువ్వు చెప్పావు గొర్రెల మేపు గొర్రెలని. అంటే ఇప్పుడు గొర్రెలమేనా? నీ ప్రజలమేనా? గొర్రెలైనా ప్రజలైనా మేపేవారైనా దీని వెనకాతల దేవుడు తీసుకున్న ఆలోచన ఏదైనా ఉందంటే ఆయన మాకు తండ్రి, కుమ్మరి. ఈ పదాలన్నీ బైబిల్ ఎందుకు పెట్టాడంటే దేవుణ్ణి కొండ ప్రశ్నించకూడదు, అంటే కుమ్మరివాడిని కొండ ప్రశ్నించకూడదు. ఈ రోజున సాక్ష్యం లేకుండా చేస్తున్న దేవుణ్ణి కనిపెట్టాలనా, ఉన్నాడనా, ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉన్నారు. అంటే ప్రశ్నించడానికి ఇష్టపడుతున్నాడు. కానీ దేవుణ్ణి ఎవ్వడు భూమి మీద ప్రశ్నించకూడదు. అంతే. ఎందుకు ప్రభు ఇలా పుట్టించా అవ్వకూడదు. ఇలా పుట్టించాడు, మంచిది. మైక్ ఉన్నాడు, ఒక ప్రొఫెట్. అంతే. కాళ్ళు చేతులు ఉండవు. కాళ్ళు చేతులు లేని వాడిని ప్రేమించి పెళ్లి చేసుకొని 2 బిడ్డలు కానీ ప్రపంచానికి స్వార్థికుడిగా భర్తను పరిచయం చేయగలిగింది ఆమె. ఎంత గొప్పదండి! ఎంత గొప్పది! మనం ఎవరం? మేపు గొర్రెలం అన్నాడు. మేపు గొర్రెలు అంటే దేవుని పిల్లము. దేవుని పిల్లలైన మనము దేవుడి గురించి మాత్రమే ప్రస్తావించే పనిలో ఉండాలి. ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఆలోచిస్తున్నారు? వాళ్ళంతే. ఫస్ట్లో వెంబడిస్తున్నారు, వెళ్ళి వాళ్ళేస్తున్నారు, వెంబడిస్తున్నారు, వెళ్ళి వాళ్ళేస్తున్నారు. ఆ తర్వాత ఆలోచించారు ఈ వల్లేయటం వెంబడించడం కామన్ ఉంది. కానీ ఇప్పుడు క్రీస్తు వెళ్ళిపోయాడు. క్రీస్తు ఉన్నంత వరకు ఏం చేశారు? సముద్రంలోకి వెళ్తున్నారు, ఆయన కబురు పెడితే వచ్చి సువార్తలో పాల్గొంటున్నారు. అంటే చేసుకుంటూ సువార్తలు వెళ్ళిపోతున్నారు. క్రీస్తు కాలం పరిపూర్ణమైంది, శిలువ మరణం ఎక్కాడు. ఇప్పుడు ఏం చేయాలి? బాధ్యత ఎవరి మీద పడింది? ఈల మీద పడింది. ఈల మీద పడ్డప్పుడు ఇప్పుడు మళ్ళీ సముద్రంలోకి వల్ల పట్టుకొని వెళ్ళి దాన్ని వేటాడి తెచ్చుకొని అమ్మి మళ్ళీ సువార్తకి ఎలా అనే ఆలోచన ఉన్నారు. అప్పుడు ఒకటే అనుకున్నారు, ముందు సువార్తలకు వెళ్దాం, తర్వాత సంగతి తర్వాత. క్రీస్తున్నప్పుడు ఎలా ఉంది? భరోసా ఉంది, కబురు పెడతారులే వెళ్దాంలే అని. ఇప్పుడు లేడు, మనమే ముందుకు వెళ్ళాలి. అంతే. ఇప్పుడు సంఘం ముందుకు వచ్చేసింది. ఇంకా మీరు వెళ్ళండి, మేము చూసుకుంటాం. అప్పుడు వీళ్ళే ఆటకి వెళ్ళేవాళ్ళు, తెచ్చుకునే వాళ్ళు, అనుకునే వెళ్ళిపోయేవాళ్ళు. క్రీస్తు మరణానంతరం మరలా వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళాల. ఇది ఎప్పుడు బోధపడిద్దయ్యా అంటే క్రీస్తు గురించి ఆలోచన ఉన్నప్పుడు, క్రీస్తు మన ద్వారా ఏదో కోరుకుంటుండో, ఎక్కడో డ్యామేజ్ అవుతుంది అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు తీసుకునే నిర్ణయమే అదే మనం తీసుకున్న నిర్ణయం. ఇంత చెప్పగలిగిన స్థితిలో ఉండి ఎవరినైనా వేసేసే స్థితిలో ఉన్నాం మనం. మన పని మనం బిజీ అయిపోవటం, మనం ఒక స్టేజ్లో ఉండటం, ఇవన్నీ కామన్గా ఉంటాయి కదా. మరి ఒక ఆత్మ ఒక స్టేజ్లో పెట్టమన్న దేవుడి కోరిక ఏమైపోవాలి? వెనక్కి వెళ్ళిపోతుంది. అది ఎలా ఉంటుంది రేపన్న రోజున? బాధాకరంగా ఉంటుంది. అందుకనే సెకండ్ కూడా ఆలోచించాలి. మా పిల్లలు అంటున్నారు అండి లేనప్పుడు, మా డాడీ దాంట్లో ఇంకో 2 ఏళ్ళు కొనసాగితే బాగుండేదని. ఇంకొక నెలపోతాళ్ళు అంటారు, అనవసరంగా డాడీ దాంట్లో జాయిన్ అయ్యింది, ఇదే బెస్ట్ ఉంది డాడీకి అంటారు. నాకు తెలీదా ఏమండి? కనుక దేవుడి ఉద్దేశంలో దేన్నైనా త్యజించటానికి ఏమాత్రం వెనకాడని మనసు మందే. దేవుడి మనసుది. ఆయన పనికి ఆటంకంగా ఉంటే దేన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాం. ఇదే వెళ్ళాలని కోరుకుంటాం. లేకపోతే వీడి ఆటలు సాగం. ఇంతకాలం వీడు సాగినాయి అంటే మనం మన పనిలో ఉండబట్టి వీడు ఆటలు సాగినాయి. ఇప్పుడు ఈ నేయకపోతే ఎట్లా? ఇంకా సాగం. ఇప్పటికే వీడికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యాడు నాకు తెలిసి. ఎందుకంటే మన వీడియోలు 2K, 2.3, 2.7 ఇంత రేంజ్లోకి వెళ్ళగలిగాయంటే అర్థం ఏంటి? 2000 మంది, 3000 మంది చూడడానికి ఇష్టపడుతుంటే అర్థం ఏంటి? పెరిగారు, వాస్తవం దగ్గరికి వచ్చి రాగలిగారు. దాన్ని ఇంకా మనం పెంచుతూ వెళ్ళాలి. ఏ యాంగిల్లో పెంచగలము, ఎలా పెంచగలము అన్నది మన దగ్గర ఒక స్ట్రక్చర్ ఉంది కాబట్టి దాన్ని ఫాలో అవుతూ మనం అది. కాబట్టి ఎవరివి కనిపెట్టాలంటున్నాడు. ఏం కనిపెడతావు? ఇవి కనిపెట్టాలి చూడు. 64:8 యెషయా గ్రంథము.
64:8 యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను. మరిందా గొర్రెలు అన్నాడు, గొర్రెలు అన్నాడు. అందుకే చదువు నా ప్రశ్నించకూడదు, నువ్వు గొర్రెవా, గొర్రెవే అంతే. ఆయన ఏదంటే అదే. నీవు మాకు కొబ్బరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. మేమందరం అంటే యావత్తు భూమి మీద పుడుతున్న ప్రతి బిడ్డ నీ చేతి పనే. తల్లి గర్భములో నిర్మించిన వాడవు నీవే. కుమ్మరి ఎందుకన్నాడంటే మట్టి నుంచి తీయబడ్డాము గనుక ఒక సారె మీద మట్టితో ఎలాంటి ఆకారాన్ని కుమ్మరివాడు నైపుణ్యంతో చేస్తాడో నీకు అర్థమైతే, అలాంటి సారె దైవ తలంపుతో ఈ రోజున లోకానికి మనం రాగలిగాం. అది చెప్తున్నాడు. నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. అంటే దేవుణ్ణి ఆకాశమే కాదు, పగలే కాదు, నరులను చేయుదుము అన్నామంటే నీ చేతి పనే. తల్లి గర్భములు మమ్మల్ని నిర్మించిన వాడవు నువ్వే. మట్టి నుంచి తీయబడ్డ మేము ఈరోజున ఆత్మను ధరించుకున్న లోకానికి వచ్చామంటే ఎందుకు వచ్చామో మాకు తెలియాలి. కనుక మట్టి నుంచి దేహం వచ్చింది, మహాత్ముల్లో నుండి ఆత్మ వచ్చింది, కలిస్తే నువ్వయ్యావు. ఆదాం ఎలా అయ్యాడు? మట్టి చేశాడు, 30 ఏళ్ళ కొడుకుని చేసుకున్నాడు. అంటే యంగ్స్టర్ చూశాడు, అన్నీ బాగున్నాయా, అవయవాల లోపం లేకుండా బాగానే ఉన్నాయి. మరి ఈరోజున అవయవాల లోపంతో పుడుతున్నామంటే తాగే నీటిలో ప్రాబ్లం ఉంది, తినే నీటిలో ప్రాబ్లం ఉంది. అందుకే అవయవాల లోపంతో పుట్టాం. కొన్ని అవయవాల లోపంతో వచ్చాయి, అది దైవకృప. ఇంతకు ఎలా పుడతామో మనకు తెలియదు. అది క్లోరోఫైడ్ ఉంది, ఉప్పు శాతం ఎక్కువ ఉంటే గర్భిణీ స్త్రీలు ఎక్కువ తీసుకోవటం వలన పిల్లలకి కాళ్ళు చేతులు వంకలు పోతాయి, అదొక లోపం. ఒకడు పుట్టుకతోనే గుడ్డివాడిగా పుడతాడు, చెవిటివాడిగా పుడతాడు, ఇలా పుడుతుంటారు. అది దైవ మహిమ కొరకు. కనుక ఇన్ని రకాలుగా మనిషిని భూమి మీదకి పంపుతూ తనను మహిమపరచడం కొరకు మాత్రమే అన్న ఆలోచనతో మనిషి అనేవాడు భూమి మీద ఎదగాలి. మనం చూసే కడప బస్ స్టేషన్లో కాళ్ళు లేవు, ఒక కాలు పూర్తిగా పనిచేయదు, అయినా సరే నడి టెంట్లో పాంప్లెట్ బైబిల్ పంచుతూ ఉన్నాడు. మీరు కూడా చూసే ఉంటారు కడప బస్ స్టాండ్. వాడికి ఏం అవసరం? అంత ఎండలో కరపత్రాలని బైబిల్ని మరొకరికి నోటి మాట రాకపోయినా తనకు వచ్చినటువంటి ఆ మాటలతోనే అట్లా పంచుతూ ఉన్నాడు. దాన్ని బట్టి మనకి ఏమర్థం అవ్వాలా? ఆడ అక్కడి నుంచి అక్కడికే పని చేయగలడు, కానీ మనం ఎక్కడి నుంచి ఎక్కడికైనా పని చేయగలం. కాళ్ళు బాగా ఇచ్చాడు, చేతులు బాగా ఇచ్చాడు. బైబిల్ పంచడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ మనం బైబిల్లో మాటలు పంచడానికి ప్రయత్నం చేయాలి. ఆడిని చూసి మనం నేర్చుకోవాల్సింది అదే. అందుకే దేవుని అతను పెట్టాడు అక్కడ. ప్రియమైన దేవుని పిల్లలు, మరి మనల్ని ఎందుకు పెట్టాడు అక్కడ? ఎందుకు పెట్టాడు? కనుక దేహంలోకి ఆత్మ వచ్చినప్పుడు ఆకారం వచ్చేసింది. ఈ ఆకారం దేవుని యొక్క కృప, అంతే కదా. మరి ఈ ఆకారం ఉందంటే అర్థం ఏంటి? దేవుని కృప. అది దేవుని కృపే. బయటకు వచ్చిన తర్వాత, లోక జ్ఞానాన్ని నేర్చుకున్న తర్వాత, తత్వజ్ఞానం వచ్చిన తర్వాత ఎవడో రాసిన పుస్తకాలు చదవటమో లేకపోతే కల్పించిన వాటిని కూడా గొప్పగా నమ్మటమో ఇది చేయటం వలన జన విజ్ఞాన కేంద్రాలు ఎందుకు వచ్చాయి చెప్పండి? ఈ రోజున సమాజంలో జన విజ్ఞాన కేంద్రాలు అని వచ్చాయి. ఈ రోజున సమాజంలో మనిషికి అవగాహన కల్పించే కేంద్రాలు ఎందుకు వచ్చి చెప్పండి? బైబిల్ చెప్పటంలో లోపం ఉంది కనుకనే వచ్చాయి. బైబిల్ లోపం కాదు, బైబిల్ చెప్పటంలో లోపం. జన విజ్ఞాన కేంద్రం అంటే అర్థం ఏంటి? జనాల్ని విజ్ఞానవంతులుగా చేపిస్తాం అంతే. కౌన్సిలింగ్ సెంటర్లు ఎందుకు వచ్చి చెప్పండి? కౌన్సిలింగ్ ఎవరివ్వాలి? చర్చిలో దేవుడు ఇస్తాడు. మళ్ళీ ప్రత్యేకించి వాడు ఏసీ పెట్టి, షట్టర్లు పెట్టి, మంచి డెకరేషన్ చేసి, కూర్చోండి, ఏంటి మీ ప్రాబ్లం, బతుకు చెట్టు బండి, ఆ బండి, ఈ బండి అంటూ రకరకాలుగా డబ్బులు వసూలు చేస్తూ. చర్చి కదా కౌన్సిలింగ్ చేయాల్సింది, చర్చి కదా జనానికి విజ్ఞానం అందించవలసింది. ఈ రెండు వచ్చాయంటే కేవలం సంఘములో బోధకుడి యొక్క
అర్ధ జ్ఞానమే కారణం. ఏం తక్కువైందని వచ్చాయి? రీహాబిలిటేషన్ సెంటర్లు ఎందుకు వచ్చాయి అంటే వాడికి అలవాటు మార్పించాలా, వాడికి పసరు ఎక్కియాలా, వాడు అలవాటు మానాలా, అవన్నీ ఎందుకు వచ్చాయి? ఇది పసరు కదా, ఇది రసం కదా, చెప్పేవాడి దగ్గర దమ్ము లేదా? అయ్యగారు అనగానే తెల్ల బట్టలు, అది నేను నల్ల బట్టలు ఎత్తాను రివర్స్. అది ప్రియమైన దేవుని పిల్లారా, రీహాబిలిటేషన్ సెంటర్లు ఎందుకు వచ్చాయో చెప్పడు, కౌన్సిలింగ్ సెంటర్లు ఎందుకు వచ్చాయో చెప్పడు, జన విజ్ఞాన కేంద్రాలు ఎందుకు వచ్చాయో చెప్పడు. లోపలికి ఎందుకు వచ్చాయంటే చెప్పే దాంట్లో లోపం ఉంది కనుకనే వచ్చాయి అంతే. బైబిల్ అనేది ఎంత స్ట్రైట్గా ఉంటుంది, మీరు విన్నారు, కొడితే గుండె బద్దలైపోవాలంట బైబిల్. చర్చి నుంచి బయటికి వెళ్తే ఆ డిస్కషన్ చేస్తూ గడగలు ఆడిపోవాలంట, మంట. అలా చెప్పండి నా మాటలను ఆయన చెబితే సమ్మగా కమ్మగా అట్టిపండు కొలిసి సమ్మగా నోట్లో ఎడుతున్నాడు, ఇటు సీగుతున్నాడు. అంతే కదా మరి, అంతే. చేసేదేముంది ఇంకా? ఇవి రావడానికి కారణం కేవలం వాక్యం మైనస్, వాక్యం చెప్పేవాళ్ళు మైనస్. కథలు ఇష్టం మనకి, క్రైస్తవులకి ఎక్కువగా కథలు ఇష్టం. బాగా సాఫ్ట్గా చెప్పాలా. దావీదు పడ్డ కష్టం, మోసే పడ్డ కష్టం, గిద్యోని యొక్క ఉద్దేశం, బారాకు యొక్క అవివేకతనం, ఇవన్నీ మనం ఎలా చెప్పుకుంటూ వస్తాం వల్ల ఒక కథగా చెప్పడం వలన ఏమైంది అంటే ఓకే బాగుంది అనుకుంటారు. దాంట్లో జ్ఞానం లేదు. అది జ్ఞానంగా మలచడం ఫెయిల్ అయింది క్రైస్తవ్యం. అందుకే ఈ మూడు వచ్చాయి. ఈ మూడిట్లో ఈ మూడేమి నేర్పుతాయి అంటే నిజాన్ని నేర్పుతున్నాయి. అసలు నిజం అంటే బైబిల్ కదా, నిజం అంటే బైబిల్ కదా. ఆత్మ లోపలికి వచ్చింది, మనిషి ఆకారం వచ్చేసింది. ఇది ఆయన కొరకు ఉపయోగపడాలా, నీ కొరకు కాదు అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు ఒక అలవాటుకు నువ్వు దూరం అవుతావు. అది రీహాబిలిటేషన్ సెంటర్ పోయే ఛాన్స్ లేదు. ఒకటి పోయింది. ఇక విజ్ఞాన కేంద్రం ఎప్పటికీ మీరు చూడండి, 4 కోళ్ళ మధ్య పసుపు అది ఇది అయితే క్రైస్తవులు కూడా గబుకు అంటారు. చర్చిలో చేతిలో బైబిల్ ఉంటుంది, చర్చి నుంచి అప్పుడు బయటికి వెళ్తాడు. అది ఎప్పుడు చూసి ఉంటుంది అని చెప్పేసి ఎత్తెళ్తాడు. ఇప్పుడు భయపడ్డట్టే కదా, నిమ్మకాయ కను పసుపుకి ఎల్లిపాయ తాలింపు సామాన్యంగా అక్కడ ఉంది. తీసుకొని మంచి కడుక్కొని వేసుకుంటే తాలింపు వేసుకుంటే ఎంత చక్కగా ఉంటుంది. అంత మనసులో తంతె పొద్దుకి పక్కకి ఎంత చక్కగా ఉంటుంది. జుట్టు దువ్వుకుంటే ఊడిద్ది, దాన్ని మెలేసాడు, 2 నిమ్మకాయలు కోసాడు, పసుపు వేసాడు, మనం ఏదో మాట్లాడుకుంటూ పోతున్నాం, 4 మిరపకాయలు వేసాడు. అరే ఎవర్రా ఇడు అసలుకి లంగాలు ఇచ్చా, క్రైస్తవుడు అంటే లంగాలు ఇచ్చా. నాకు అందుకే క్రైస్తవులతో సహవాసం చేయడానికి ఇష్టపడి నేను. ఎంత బోగ్గాళ్ళే వీడికి, ఎవరికి ధైర్యం లేదండి బాబు క్రైస్తవులకి. పేరుకి మాత్రం చేతులు వేల రూపాయలు బైబిల్ ఉంటుంది. ఎందుకు? బొచ్చు వేక ఎందుకు? సంవత్సరంన్నర చూసినా ఏదైనా దెయ్యం కనబడితేమో సంవత్సరం చేద్దామని అమ్మగారి మన చేత ఏదైనా అవుతుంది. 42 సమాధుల నుంచి ప్రయాణం చేసుకుంటూ వెళ్ళినా ఒక్కడ కనపడలేదు కదా. ఏమైనా దేవుని పిల్లారా, అదురుకుంటాడు, భయపడతాడు, తొలగిపోతుంటాడు, తంతే పోద్ది కదరా. అంత దమ్ము లేదా మీ చర్చిలో? అంత జ్ఞానం చెప్పట్లేదా? నేను నడితే తంతాను, లేదా కారుతో ఎక్కిస్తాను, 2 చేస్తా. కారులో పోతే ఎక్కించి పడేస్తాను, లేదంటే కాలుతో పోతే తన్ని అవతలేస్తాను. అది ఆ తంత కూడా మామూలు దండం, మళ్ళీ అలా ఎగిరి వెనకాలతో తంతాను, అదే స్టైలు. అది అప్పుడు జన విజ్ఞాన కేంద్రం ఎందుకు వచ్చింది? వాడు నేర్పింది అదే. నిమ్మకాయలు ఏమీ లేదు, పసుపులో ఏమీ లేదు. ఒక భయాన్ని క్రియేట్ చేయటం వలన అది వచ్చి ఆటోమేటిక్గా ఆ భయం అనేది నేను ఆవరిస్తుంది. భయం ఎలాగో ఆవరిస్తుంది కాబట్టి నీకు జ్వరం వచ్చింది. ఆ జ్వరం పోవటం కొరకే వాడు అదో ఇదో కట్టి 150 దొబ్బుతాడు. అందుకే మేము వచ్చాం జన విజ్ఞాన కేంద్రం. అయిపోయింది. రీహాబిలిటేషన్ సెంటర్ అవసరం లేదు, జన విజ్ఞానం అవసరం లేదు. ఇక ఇంకోటి కౌన్సిలింగ్. ఎవడో తీర్పరి, ఎవడో రావాలి, ఎవడో తీర్పు ఇవ్వాలి. ఎవడ తీర్పు ఏంటండి అసలుకి? బైబిల్లో లేదా? ప్రజల్ని పరిపాలించక జ్ఞానం కావాలి సొలొమోను అడిగితే ఆ జ్ఞానాన్ని దేవుడు ఇవ్వలేదా? ఇచ్చిన కొద్ది రోజులకి సమస్య వస్తే ఇప్పుడు తేలిక ఉండొచ్చాం, కానీ అప్పుడు నీ బిడ్డ అయితే ఆ బిడ్డ తిట్టంట కాబట్టి శిరసం కోసుకొని పోండి అన్నాడు కొడుకుని. అంతే.
ఆమె ఓకే అన్నది, కన్న తల్లి కాబట్టి నా బిడ్డ ఎక్కడ వెళ్ళినా బాగుండని కోరుకుంది కాబట్టి వెనక్కి వచ్చేసింది. ఏమే తల్లి అని నిర్ణయించాడు. సింపుల్గా ఉండొచ్చు, కానీ కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం వెనక్కి వెళ్ళగలిగితే దానికి ఆన్సర్ దొరకలా. ఇప్పుడు కూడా మీరు చూడండి, తల్లి పోలికో తండ్రి పోలికో లేకపోతే ఇక ఆ పిల్లకి నరకం. నిజం. అట్టి పోలిక ఎవరిది? ఈ పోలిక ఎవరిదే? దైవ పోలిక రాది. నువ్వు మీకే పుట్టిన గ్యారంటీ ఉందా? మీ పోలిక ఏమైనా ఉందా? మీ అమ్మ కరెక్ట్గా అందని గ్యారంటీ ఉందా? సర్టిఫికెట్ ఇవ్వగలవా? ఇలాంటివి మేము అనలేమా? మానవత్వం అనేది ఉంది కాబట్టి దేవుని యొక్క ప్రేమని ప్రపంచానికి చెప్పడానికి ముందుకు వచ్చాం కాబట్టి జాగ్రత్త చెబుతున్నాం. అప్పుడు కౌన్సిలింగే లేదు, అంతే. అందుకే ఇలాంటి ఎక్కువగా ఉంది కాబట్టి దేవుడు ఏం చేస్తాడు అంటే వాళ్ళ మేనమామో వాళ్ళ అత్త వాళ్ళ అయ్యో వాళ్ళ అమ్మో ఏదో ఒక పోలికతో పిల్లలు ఎత్తు ఉంటాడు. అందుకే కుటుంబాలు చల్లగా ఉన్నాయి. పొరపాటున ఏది లేకుండా ఓ రావణాసుడితో ఓ రాముడితో లేకపోతే ఏ చిరంజీవి గారితో ఏ నాగార్జునతో వచ్చుంటే, నాగార్జున గారు ఉండేది మా ఇంట్లో అట్లంతే. అది అంటే ఎక్కడ ఆలోచిస్తున్నాడు? దేవుడు తన ఇష్టముతో లోకానికి పంపాడు నా బిడ్డని అని అనుకోడు. అది కౌన్సిలింగ్. ఈ మూడు ఎక్కడున్నాయి? ధైర్యం గల కాపరిలో ఉన్నాయి, బైబిల్లో ఉన్నాయి. ఈ మూడు చెప్పలేదు కనుకనే జన విజ్ఞానం వచ్చేసి రెచ్చగొడుతుంది, బైబిల్ తప్ప అంటుంది. మనమేమో నోరు మూసుకొని కూర్చోతుంది. నిమ్మకాయలు కూడా భయపడతారు ఎవడన్నా అసలుకి, మరీ తప్పించ కాకపోతే. ఇక అలాంటప్పుడు చర్చ ఎందుకురా? వీడు అని చెప్తాడండి మీటింగుల్లో, ఇలాంటివి చెప్తాడండి, విజ్ఞానంతో బోధలు చెప్తాడండి. ఏసైనా నమ్మండి, ఏసైనా ఎందుకు నమ్మాలరా? ఏసైనా ఎందుకు నమ్మాలని చెప్తాడండి. మరి ఎవరు చెప్పాలి? ఇవన్నీ వాడికి లూజ్ అయింది. క్రైస్తవ్యం అనేది మురుకు మతం అంట, లేకపోతే మరొక మతం అంట. వాడి ఇష్టం ఎలా పడితే అలా మాట్లాడతాడు. మా దేవుడు నమ్మకపోతే నరకం. అదే అది చెప్పింది, అదే అలా చెప్పింది. నువ్వు నమ్మే వరకు, నమ్మి బాప్తీసం తీసుకుంటే రక్షింపబడతావు, నమ్మకపోతే శిక్ష. నమ్మమని అక్కడ ఏమీ ప్రపోజల్ ఏం పెట్టట్లా. నమ్మితే రక్షణలో ఉంటావు, నమ్మకపోతే పోతావు, డిసైడ్ చేసుకో అన్నాడు. అక్కడ డిసైడ్ అనే మనస్తత్వాన్ని పెడితే ఆహా నమ్మితేనే అంటాడు. మళ్ళా అంటే రాబోతున్న ప్రమాదాన్ని ముందుగానే చెప్పాడు. నమ్ముతావా నమ్మవా నీ ఇష్టం. అది దేవుడి గొప్పతనం. దాన్ని వాడు వక్రీకరిస్తాడు, వీడి కిక్కుమండం. సంఘం అంటే ఏంటి? జన విజ్ఞత ఉండాలా, విజ్ఞానం ఉండాలా, రిహాబిటేషన్ ఉండాలా, ఇంకా కౌన్సిలింగ్ ఉండాలా. దానితో పాటు బైబిల్ ఎంత గొప్పదో మళ్ళీ అది చెప్పకలు చెబుతూనే ఉండాలి. ఇవన్నీ ప్రతి వారం ఎప్పుడైతే అప్పుడు ఎక్కడైతే అక్కడ ఏ సభల్లోనైనా, ఏ మీటింగుల్లోనైనా, లేకపోతే ఏ టీవీ ప్రోగ్రాంలోనైనా, ఏ యూట్యూబ్ ఛానల్లో అయినా ఈ యాంగిల్లో సువార్త చేసేవాడు కనబడుతున్నా అంటే ఆహా. మరి వీళ్ళంతా ఎవరో సాతాను అనుచరులు అయి ఉంటారు నాకు తెలిసి. అందుకే వాడికి చేతిలో కట్టకం వచ్చేసింది. మనం ఊరుకుంటామా? పిడి బీకేస్తాం, అప్పుడు గ్రిప్పు పోద్ది, జారువాడికే కోసుకుంటాం. 7:29 ప్రసంగి. ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని. నేను ఎవరో కనిపెట్టంటున్నా కదా, ఆల్రెడీ సొలొమోను చెబుతున్నాడు, నేను కనుగొన్నా. ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా చేశాడు. దేవుడు నరులను యథార్థవంతులుగా చేశాడు, పుట్టించెను. కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. మామూలు తంత్రం అయితే కాదు అది. ఇంక చెప్పలేం. ఈ దరిద్రాలన్నీ క్రైస్తవంలో ఉంటాయి. అప్పుడు వాడికి లూజ్ అవుతుంది కదా, వాడికి లూజ్ అవుతుంది కదా. లూజ్ అయింది కనుకనే ఈ రోజున వాడు క్రైస్తవం మీద పడి రకరకాలుగా వాస్తవాలతో మాట్లాడుతున్నాడు. ఏసే నా ప్రియుడు, తెల్లారే యేసు బిడ్డను నేను పాడుతుందంట. వాడు ఎక్కిరించా, వాడు నవ్వా. నిన్నేమో యేసుక్రీస్తు వారిని అట్టుంది, ఇవాళేమో ఎట్టుంది అని మాట్లాడుతూ ఉంటాడు. ఆ మధ్య ఒక ఆమె బయలుదేరింది, దరిద్రం, ఒక ఆడదే. ఆమె గురించి చెప్పలేము మనం. అది ఆడా గొంతు కాదు, మగా గొంతు కాదు. అదొక ఇది ఏమంటారు, అంతా మైనస్. క్రైస్తవానికి మైనస్ అనా.
దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించిన కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని వాళ్ళే కల్పించుకున్నారు తంత్రాలు. అంతే, వాళ్ళు కల్పించుకున్నారు కనుకనే ఏమి లేదురా నాయన ఇదంతా మోసం అని చెప్పడానికి జన విజ్ఞాన కేంద్రాలు పుట్టుకొచ్చాయి. అది ఒక ఆలోచన స్థిరంగా ఉండాలి అంటే కౌన్సిలింగ్ అవసరం అనే సెంటర్లు పుట్టుకొచ్చాయి. మరి సంఘాల్లో కౌన్సిలింగ్ ఇవ్వట్లేదా? సంఘాల్లో ఇలాంటివి ఉండవు. సంఘాల్లో ఒక్కటే మొండ మోపి ఏడుపు మాత్రం ఏడుస్తారు అంతే. సంఘాల్లో ఉండవలసింది జ్ఞానం, అది లేకుండా చేశారు ఈ రోజున. దేవుడు నిజంగా ఎంత బాధపడతాడండి? ఇంత మహాజ్ఞానముతో సకల శాస్త్రాలకు సైతం పైన ఉన్నటువంటి మహావేద గ్రంథం చేతిలో ఉన్నప్పుడు మనిషికి ఏం కావాలో అది అందించాలి. మనిషిని ఎప్పుడు కూడా ఒక బలవంతులాగా తీర్చిదిద్దాలి. అది మనం దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తాం చెప్పండి? మనం సహజంగా దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తాం? మనకి ఏదైనా కలిసి వస్తే దాని మీద చేస్తాం. పొలాలు, ఇండ్లు, మరొకటి. కానీ నిజమైన క్రైస్తవుడు తలంపు మీద ఇన్వెస్ట్ చేస్తాడు. తలంపు మీద ఇన్వెస్ట్ చేసేవాడు ఎవడున్నాడు? ఒక్క దేవుని మనసులో ఉన్నటువంటి ప్రీచర్ తప్ప. అందరూ ఆడబెడితే ₹1 వచ్చింది, బర్రె కొంటే ఇంకో 10 ఏళ్ళకి ₹1 వచ్చింది, పొలం కొంటే రియల్ ఎస్టేట్ పెరిగిద్ది. ఈ దరిద్రమైన ఆలోచన వెళ్ళిపోయాడే కానీ శోభన్ బాబుకి 1000 కోట్ల ఆస్తి ఉంది. చిన్న మెట్టుసారి పడ్డాడు, తలకాయ డ్యామేజ్ అయింది, పోయాడు. ఆస్తి ఏమైపోయింది? 4000 జతలు ఉన్నాయంట. మాజీ తమిళనాడు సీఎం జయలలితకి 4000 జతల బట్టలు, 4000 జతల షూలు, 4000 జతల వడ్డారాలు, 4000 జతలు, మొత్తం ఒక 4 ఫ్లోర్లు అయ్యానంట. 1 ఫ్లోర్, 2 ఫ్లోర్లు, 3 ఫ్లోర్, 4 ఫ్లోర్. ఏమైంది? ఒక్కడ కూడా తీసుకెళ్ళి తెల్లటి బట్ట చుట్టుకుని వెళ్ళిపోయింది. ఇవన్నీ మన ప్రజలకు మన కంటి ముందే కనబడుతున్నాయి. కానీ క్రైస్తవుడికి ఎందుకు అర్థం కావట్లేదు? అది దేవుడు బాధ. వీడికి ఎందుకు అర్థం కావట్లేదు? అసలు వీడు అడక్కముందే ఇంత గొప్పగా దేవుడు అన్నీ చేసినప్పుడు వీడు అడగవలసిన అవసరం ఏమొచ్చింది? ఆయన ఉద్దేశం ఏంటో లోకానికి బహిరంగంగా చెప్పాలి కదా. ఆ విషయంలో ఎందుకు వీడు వెనకబడిపోయాడు? వీడు ఇన్వెస్ట్ ఎక్కడ చేస్తున్నాడు తెలుసా? లేచిన కాడ నుంచి అక్కడ పెడదాం, అలా చేద్దాం. వీడి తలంపంతా 24 hours ఆడ ఇన్వెస్ట్ చేస్తుంది. అలాంటప్పుడు వాక్యం మీద ఇన్వెస్ట్ అయినప్పుడు నీకు వాక్యం నుంచి ఏమొచ్చింది ప్రతిఫలం? అందుకనే ఈ రోజున మీరు ఎక్కడ చూడండి, ప్రసంగాన్ని మొదలు పెడితే ఇక్కడ పెడతాడు, ఇంక ఎడిపోద్ది, ఇటుపోద్ది. ఎక్కలేని అకయ సంఘం కూడా వచ్చి కూర్చోడు ప్రసంగంలో. ఎందుకు వచ్చింది అకయ సంఘం తెలియదు. అంటే నరం తెగి ఏం అందించాలో అందించక వెళ్ళిపోతున్నాడు. ఏం చెబుతామో ఏం మాట్లాడుతామో మనకు ఐడియా ఉండదు. ఇంకా వాదనే ఉండదు. ఇంకంతే బటుకు చెట్కాపండి, గుటక చెట్కాపండి. మీరు చూడండి, కావాలంటే ప్రసంగాలు ఒకసారి నవ్వొచ్చింది నాకు. ఈడేవడరా బాబు, సుబ్బు చెట్టు గడికి ఎక్కువ, పోలి చెట్టు గడికి తక్కువ ఉన్నట్టున్నాడు అనిపించింది నాకు. ఇక్కడ మొదలెడతాడు, ఇవాళ ఎడిపోతున్నది లీట్లు. ఇంకా ఆ గీతంటే ఆ వేరియన్స్ ఇలా పోతుంటాయి. ఇంత గొప్ప జ్ఞాన గ్రంథాన్ని బోధిస్తున్నప్పుడు ఎంత స్టెబిలిటీగా ఉండాలండి, ఎంత జాగ్రత్తగా బోధించాలి. అందుకే ఇన్వెస్ట్ ఎక్కడ చేస్తాడో క్రైస్తవుడు, లేచిన కానించి దారిలో పోతా, కారులో పోతా, లేకపోతే బయట నడుచుకుంటూ పోతా, అది అట్టా ఇది ఎట్టా ఇదే సుత్తి. కానీ ఇన్వెస్ట్ జరుగుతుంది అక్కడ, దాని మీద పెట్టుబడి పెడుతున్నాం అని ఆలోచించట్లా. వాక్యం మీద ఇన్వెస్ట్ చేయి, ఎంత బాగుంటుంది. ఆకాశం నాకు అది చాలాసార్లు అనిపించింది. నాకు ఏదైనా సరే దైవ ఉద్దేశంతో మనం అంటిపెట్టుకొని ఎంత బలంగా ఉన్నప్పుడే ఇవన్నీ కూడా మనకు ఆలోచిస్తే వస్తాయేమో అనిపించింది. ఆకాశ పక్షులు చూడమన్నాడు, చూసా ఏమన్నా అక్కడ. అవి ఎంత ఫ్రీగా ఉన్నాయో, టెన్షన్స్ లేవు, మెదడునొప్పులు లేవు, తలనొప్పులు లేవు, వాడికి ఏం తెలీదు. కానీ స్పష్టంగా అవి బతుకుతున్నాయి, బ్రతికి ఎలా ఉందో చూపిస్తున్నాయి. ఒక క్రైస్తవుని కూడా దేవుడు ఆ స్థితిలో పెట్టాడు. కానీ వీడు గ్రహించలా.
గ్రహించలేదు కనుకనే వీడు ఇన్వెస్ట్ మొత్తం ఎక్కడ పెట్టాడయ్యా అంటే వీడు తలంపులో ఉన్న పెట్టుబడి మొత్తం ఎక్కడెక్కడో పెట్టాడు కనుకనే వాక్యం వీడి రోజు వీడికి రాలా. లేకపోయేసరికి ఏమైందా అంటే ఛాన్స్ ఉంది కాబట్టి వాడు తీసుకున్నాడు. వాడికి ఏమైనా వచ్చా అంటే వాడికి రాదు. వాడు వక్రీకరించడంలో వాడు పెద్ద చిత్తాస్తుడు. 1000 మందిలో కనీసం 5 నమ్మరండి. ఎందుకు నమ్మరు? నమ్ముతారు. ఆ 5 పోతున్నారు కదా, ఆ 5లో ఒక్కడైనా పట్టుకొస్తానికి ఈరోజు మన ప్రయత్నం అది. అంతేకాదు రాధా మనోహర్ గారు ఏమి మనకేమి పెద్ద కౌంటర్ ఏం కాదు. వాడు కౌంటర్ ఆపాలంటే మనం వేస్తూ ఉండాలి. అందుకనే డైరెక్ట్గా రాసాం, రాధా మనోహర్కి తగిన గుణపాఠం డోంట్ మిస్ అని పెట్టాం. అది వరల్డ్ వెబ్ కదా, మరి పోదా? యూట్యూబ్ పోదా? యూట్యూబ్ అంటే వరల్డ్ వెబ్. అది సోషల్ మీడియా మాధ్యమాలు, సోషల్ ప్లాట్ఫామ్స్ అనేది యావత్తు ప్రపంచానికి సంబంధించింది. తిరుగుతూనే ఉంటుంది అది, వాడిదైనా మనదైనా. అందుకే యథార్థవంతులుగా దేవుడు పుట్టిస్తే వారు వివిధ తంత్రాలని కల్పించుకున్నారు. కల్పించుకుంది ఎవడయ్యా అంటే మనమే. ఆ కల్పించుకున్న దాంట్లో పెద్ద మైనసే రేపు ఆదివారం మాట్లాడుతున్నా. అర్ధజ్ఞాన బోధకుల వారసుడే ఈ అపార్థాల అసురుడు అని పెడదామనుకున్నా. మరీ రాక్షసు అంటే బాగోదని లాస్ట్ అక్కసుని పెట్టినా. అసురుడు అంటే రాక్షసుడు, ఆయన అంతగా పోల్చాల్సిన అవసరం లేదు రాక్షసుడని. అందుకే అక్కసుడు అంటే అర్థం ఏంటి? ఓరలేని వాడు. వీడు ఎవడ వారసుడయ్యా అంటే పాస్టర్ గారు పెట్టే ఇటు కూడా. వాళ్ళు ఎలాంటి పాస్టర్లు రేపు బయటకు వస్తారు. వాళ్ళు వాళ్ళ వారసులు, వాళ్ళ ఫాలోవర్స్, వాళ్ళంతా బెండింగ్ ఎవరంతా రేపు బయటకు వచ్చింది ఆదివారం. కాబట్టి వివిధ తంత్రములు కల్పించుకొని ఉన్నారు. వివిధ తంత్రములు దానికి అంతుందా అంటే అంతులేదు. తంత్రాల కల్పన ఎలా ఉన్నదంటే అపోస్తల కార్యములు 17:29 కాబట్టి మనము దేవుని సంతానమై ఉండే మనుషుల చమత్కార కల్పనల వలన మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దైవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. ఎలా ఉంది? మల్చబడిన బంగారమునైనను అంటే బంగారముతో చేసినటువంటి విగ్రహాలు ఇవి పూజించవచ్చా అంటే వాటిలో ఏముండదు, అది మనం పట్టించుకోవద్దు. వెండి రాతి దైవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు, వాటిలో దైవత్వం ఉన్నదని తలంచకూడదు అన్నాడు. నువ్వు వెళ్ళి చెప్పకూడదు మళ్ళీ వాటిలో అది లేదు. ఒక ఆయన ఉన్నాడు అక్కడెక్కడ బంగారంతో ఉంటాడు, కోటాను కోట్ల భక్తులు ఉన్నారు, దాంట్లో దైవత్వం లేదని నువ్వు పబ్లిక్గా చెప్పకూడదు. నీకు చెబుతున్నాడు దేవుడు, నువ్వు తలంచ మాకు దాంట్లో ఉందని. మరి అందుట్లో ఉందని తలంచవలసిన సంగతి ఏంటి? నువ్వు అందరిని ఒకేసారి మార్చలేవు, సముద్రం నీళ్ళు ఒకేసారి ఆవిరైపోదు. కనుక తనకు ఒక సమయం ఇస్తాను, ఆ సమయాన్ని బట్టి నువ్వు వాడే జ్ఞానం వచ్చేద్ది అంతే. ఆ వేలో ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు ఆలోచింపజేస్తావా? వాడు మూర్ఖుడుగా వాతావరణ మనస్సాక్షిగా ఉన్న వాడిని ఆలోచింపజేస్తావా? చేయలేనప్పుడు వాడిని కనీసం ఏదో ఒక రోజున ఈ ఆలోచన తెచ్చే ప్రయత్నం చేయొచ్చు. అదే ప్రసంగం. కనుక క్రైస్తవుడు అనేవాడు ఎలా ఉండాలి అంటే ఇదిగో దేవుని సంతానమై ఉన్నాం మనము. మనం అంతా ఎవరమయ్యా టోటల్గా అంటే దేవుని సంతానము. మనుషుల చమత్కార కల్పనలతో అంటే మనుషులు అనేవాళ్ళు చమత్కార కల్పనలతో దైవత్వాన్ని కూడా క్రియేట్ చేయగలరు అని చెప్పాడు. చమత్కార కల్పనలతో దైవత్వాన్ని క్రియేట్ చేస్తారు అంటే దేవుణ్ణే. నేను రాయి నువ్వు రాయి, ఒక పాట ఉంది, పాట చెక్కుతున్నంత చేపు నిన్ను నేను చెక్కుతున్నంత చేపు, తర్వాత అందరూ అంటారు నిన్ను దేవుడని నన్ను అంటారు అని వాడని. ఒక రాయిని చెక్కే అంతసేపు ఇద్దరు ఒకటే, చెక్కినాక ఆయన దేవుడు అవుతాడు, చెక్కినోడేమో అంటాడు వాడు అవుతాడు. నిజంగా ఎంత అద్భుతంగా ఉందంటే పాట. అంటే ఒక మనిషి అనేవాడు దేవుడికి ఎలాగైనా సరే దూరం చేసే ఆలోచనలో ముందుంటాడు. కనుక దేవుడు అంటే కనబడేవాడు కాదు. నువ్వు చెక్కేంత చిన్నోడైతే కాదు, ఆకారము లేనివాడు. ఆకారము లేని నువ్వు బాధపడతావని
తన ఆకారాన్ని నీకిచ్చి పంపాడు, అదే ఆకారాన్ని క్రీస్తుకిచ్చి పంపాడు. ఇది దైవాకారమే. క్రీస్తు కలిగి ఉన్నది దైవాకారమే. నరులంతా దైవాకారులే. అంటే దేవుడికి ఆకారం ఉందా? ఉంది. ఎలా ఉంది? నిన్ను చూస్తే అర్థమవుతుంది. మళ్ళీ నువ్వు వేరే బొమ్మ చెక్కుతావు ఎందుకు? నువ్వు ఎలా చెక్కుతావండి? దేవుడు ఆత్మ. నువ్వు ఎక్కడ బాధపడతావోనని ఇగో నేను ఇలా ఉంటా అని చెప్పాడు ఆయన. ఆ రూపమే మనదే, ఆ రూపమే క్రీస్తుది, ఆ రూపమే సకల మానవాళిది. అంతే. దేవుడికి రూపం ఉంది అంతే. ఫలానా ఆకారం ఉందని చెప్పట్లా, ఆకారానికి సంబంధం లేదు. రూపం ఉంది. దేవుడికి రూపం ఉందా? రూపం ఉంది. ఇగో ఈ రూపం ఉంది. మనల్ని అందరూ పుట్టించింది ఆయనే, ప్రకృతి నడిపించేది ఆయనే, ఇన్నిచ్చేది ఆయనే, కృప చూపిస్తుంది ఆయనే. అయినా సరే దేవుణ్ణి నమ్మకుండా చేస్తుంది చాలామంది. కనుక సూర్య చంద్రులను నడిపించి, కాలాలు రప్పించి, ఋతువులు తెప్పించి, పండ్లు ఫలాలు అందించి, తన గురించి సాక్ష్యం ఉందని బిగ్గరగా చెప్పి తిరిగి మరలా తన దగ్గరికి వెళితే ఎంతటి ఆనందం ఉంటుందో అది మీకు అందించాలని, సకల మానవులకు అందించాలని ఈ జీవగ్రంథాన్ని ఇచ్చాడు. దీంట్లో ఏముందయ్యా అంటే నిత్య జీవం ఉంది. 5:39 లేఖనములందు మీకు నిత్య జీవము కలదు. లేఖనాలు ఏముంది? నిత్య జీవం ఉంది. కనుక ఈ నిత్య జీవాన్ని చెడగొట్టడం కొరకే లేఖనాలను ఎత్తి ఇదిగో ఇట్టుంది, అట్టుంది, ఇట్టుంది, అట్టుందని చెప్పటం వలన చాలామంది క్రీస్తుకు దూరం అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది చూస్తూ ఊకున్నాం అనుకో, మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపం శాపం 2 తగులుతుంది. నీ వల్ల అయిందా? అయితే ప్రభా, అయితే నువ్వు చేయి. కాదా? చేసేవాడు ఉన్నాడు కదా, వాడు చేస్తాడు. ఇదండి బైబిల్ చెప్పాలంటే బుద్ధి ఉండాలి, అంటే ముందు చూపు, దృష్టి ఉండాలి, అంటే మనోనేత్రం. ఈ 2 లేనివాడు లోపాలు, పైగా ముసలోడు, జాగ్రత్తలు ఎక్కువ. ఎవడు వీడు? మా రాధామోహనుడు మావోడే. మావోడు ఎందుకన్నా? ఆదివారం పూట మావోడే కాబట్టి వాడు. రాధామోహనుడు ఎవడో? దేవుని బిడ్డే. అర్ధజ్ఞాన బోధకుల వారసుడే వాడు కూడా. పాస్టర్లో మీ చుట్టం వాడు. అది మీ వాడే. ఇస్త్రాకేసి పెట్టండి అన్నం. కాబట్టి ఇది ఎంత వాగినా, ప్రకృతి నడుస్తున్నా, కాలాలు వస్తున్నా, ఋతువులు మారుతున్నా, ఫలాలు పండ్లు, దేవుడు ఏ లోటు లేకుండా చేస్తున్నాడు. దీని వెనకాల ఉన్నది దేవుడు. ఆ దేవుడికి ఆకారం అయితే లేదు, ఆత్మరూపి. ఈ ఆకారం లేదంటే లేదని కాదు. ఇగో మేము ఎలా ఉన్నాం, మానవాకారం మొత్తం ఆయనదే కాబట్టి ఆకారం ఉంది. ఆ ఆకారమే మాకు ఇచ్చాడు. కాకపోతే ఆకారం చూసే అంత కెపాసిటీ అయితే మాకు ఇవ్వాల. వశింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసిస్తున్నాడు. అంటే మనుషులు ఎవ్వరు దేవుణ్ణి చూసే ప్రసక్తి అయితే లేదు. చూడరు, చూడనేరడు. చూసి నమ్మాల్సిన అవసరం ఏముంది? దేవుణ్ణి కంటికి కనబడుతుంది, సూర్యుడు వస్తున్నాడు తెలిసిపోతుంది, ప్రకృతి వస్తుంది తెలిసిపోతుంది, చీకటి అని తెలిసిపోతుంది, సమయం తిరుగుతుంది తెలిసిపోతుంది. ఇన్ని తెలిసిపోతున్నాయి. ఇంకా నమ్మ ఇంకేముంది? ఇంకేముంది? నమ్మాలా వద్దా? ఈ ఆన్సర్ ఎందుకు? కాబట్టి నువ్వు ఎవడవయ్యా అంటే నువ్వు తనలో నుంచి బయటకు వచ్చిన ఒక భాగానివి. రాధా మనోహర్కి చెప్తున్నా లాస్ట్లో, నేను ఎవరినో కనిపెట్టాలండవు. ఆల్రెడీ మిమ్మ కనిపెట్టింది. ఆ విషయం నీకు తెలియదు. ఎందుకంటే మిమ్మ చెప్పుండదు, మిమ్మకంత జ్ఞానం ఉండదు. అది ఆ అమ్మ గర్భం లేచింది మాత్రం దేవుడే. చక్కగా సాధింది కూడా ఆయనే. లోకానికి రప్పించింది ఆయనే. నువ్వు పెళ్లి చేసుకుంటే పిల్లాన్ని పిల్లల ఏడ జాబడుద్దని చెప్పేసి నువ్వు మడిగట్టుకొని ఆడిని కూడా అయ్యావు. ఇప్పుడు నీకు వంట చేసుకునే పని లేదు, ఇల్లు కట్టుకునే పని లేదు, తిరుగుతుండొచ్చు ఇంకా లోకం అంతా. అది తిరుగు ఎవడొద్దండు. ఆ వరమగాడికి నీకు పెద్ద సంబంధం, పెద్ద తేడా లేదు. వాడు అంతే.
ఇంకా ఆడిగానే పెళ్ళి పిల్లలు ఉన్నారు, నీకు అసలు అది కూడా లేదు. కాబట్టి నువ్వు ఎవడవయ్యా అంటే నువ్వు దేవుళ్ళో నుంచి రాబడ్డ ఆత్మవి. తిరిగి నువ్వు పోతే అక్కడికే పోవాలి. ఈ మధ్యకాలంలో ఈ గ్యాప్లు నీ జీవిత కాలంలో నువ్వెంత వాగినా నీకు ఆన్సర్ అయితే రిఫరెన్స్తో ఇస్తూ వస్తుంటాం. ఎందుకంటే నువ్వు కూడా మావాడి సహవాసగాడివే కాబట్టి, మా పాస్టర్ల యొక్క బిడ్డవే కాబట్టి. నా సమాసం కాదు రే, నేను అంత సమాసం అంత ఈజీగా ఎవరితో చేయను, కానీ నువ్వైతే నా సమాసం కాదు. అది నువ్వు ఎవరి సమాసం అంటే రేపు ఆదివారం బాగా అర్థమైంది మా పిల్లలకి. అది కాబట్టి నువ్వు మా సమాసం అయితే కాదు, మా ఓడివి. ప్రతి దూర సూత్రం ఏంటో ఈ బోధనా పద్ధతుల్లో నువ్వు ఈ విధంగా మా సహవాసగాడివే కానీ మాకు దగ్గర అయితే కాదు. నీ చుట్టాలు ఎవరో చెప్తాను, రేపు నీకెంత చుట్టాలో చెప్తాను. కాబట్టి నడిపిస్తుంది ఎవరయ్యా అంటే కాలాలని, గ్రహాలని, సూర్యుడిని దేవుడు ఆయన నడిపిస్తున్నాడు. సైన్స్ చెప్పడానికి దమ్ము లేదు, దాన్ని తీసుకొని నువ్వు ఆగకూడదు. ఓకే, ఇక నేనెవరో కనిపెట్టాలన్నాడు. నువ్వు ఎవరు అంత అవసరం లేదు, నీకు కనిపెట్టాల్సిన అవసరం లేదు. నువ్వు సాక్షాత్తు దేవుని బిడ్డవే, దేవుడు ఆత్మ నుంచి లోకానికి రాబడ్డవాడివే. సత్య నువ్వు ఆడికే పోవాలి, పరలోకానికి వెళ్ళాలి. నీకు ఎలాగో అది లేదు. అది కాబట్టి నువ్వు నరకానికి ఖచ్చితంగా డిసైడ్ పర్సన్వి. అది కూడా డిసైడ్ చేశాడు. నమ్మి బాప్తిసం పొందినవాడు డిసైడ్. రక్షింపబడు నువ్వు నమ్మని వానికి నువ్వు నమ్మలేదు. ఇప్పటికే నమ్మేవనుకో మంచిగా జుట్టు వచ్చిద్ది, నాకులాగా పిలకపోద్ది, అని చక్కగా స్మార్ట్గా ఉంటావు. మీసాలు పెంచులేదు, కొద్దివాళ్ళు సోలకపోతున్నారు బాబు నీకు. అది మగాడు అంటే మీసాలు ఉంటాయి, నీకు మీసాలు లేవేంద్ర నాయన. అది మా దేవుడికి మీసాలు అట్టుంటాయి అనుకుంటున్నావు, అటుంటే మీరు మాకు కూడా. కానీ నేను మొహం చూడలేకపోతున్నాం కాబట్టి నువ్వు మంచిగా జుట్టు కత్తిరించుకొని బాప్తిసం పొందుకొని లాస్ట్ కూడా ఇంకో 10 ఏళ్ళు లేదు, ఇబ్బంది లేదు. అది నువ్వు క్రైస్తవులకి ఎర్రలాంటివి, అంటే భూమిని బాగా చిందరవందర చేసి పంట పండించేదానికి ఉపయోగపడింది అంటే ఎర్ర. నువ్వు కూడా ఆ టైప్ పురుగువి, మంచోడు నువ్వు. అలాగని పరలోకం లేదు నీకు. క్రైస్తవ్యానికి నువ్వు ఇండైరెక్ట్ ఉపకారివి. అది ఏది మేము చెప్పటం వల్ల అది అర్థమవుద్ది, లోకానికి అది అర్థం కాదు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా అటే. కాబట్టి ఇంకా ఎన్నో నీ కాడ, నా కాడ చాలా ఉన్నాయి. ఇవన్నీ మంచిగా దాచుకున్నా. ప్రతి వారం చెప్తా, ఇంకా సమయం ఇస్తాను, ఇంకో 2 ఎగస్ట్రా పెంచుతాను. అది మన ఇద్దరం కలిసి సోషల్ మీడియాలో కొట్టుకుందాం. నా నెంబర్ ఉంది, నీ నెంబర్ అయితే నాకు ఆడలేదు. ఎవరి నుండి నెంబర్ పెట్టండి రా బాబు కామెంట్లో. ఒక్కడు పెట్టారు ఆ నెంబర్లో, ఆ నెంబర్ పెట్టండి. కాబట్టి నువ్వు స్టూడియోలో వాగుతున్నావు, మేము కూడా స్టూడియోలో వాగుతాం. నువ్వు డైరెక్ట్గా వస్తే ఖచ్చితంగా ½ అన్ అవర్ టైం ఇస్తే, ½ అన్ అవర్ నీకు ఇస్తాం. రేపు వచ్చే వారం ఏముందమ్మా ఇది అంటే నువ్వు, అది కూడా మీకోసం మా పిల్లల కోసం రెడీ చేశాను. నీకు మంచి కౌంటర్ ఏంటి, వీడియో చూపిద్దామంటే దీంట్లోనే ఉంది దరిద్రం ఎట్టుందో. అర్థజ్ఞాన బోధకుల వారసుడే ఈ అపార్థాల రాక్షసుని పెడదాం కొన్నా, అసురుని పెడదాం కొన్నా, ఏడిచేస్తామని ఆ కృష్ణ పెట్టాను. దీంట్లో నువ్వు ఎవడి చుట్టమో, నిన్ను ఎవడు రేకెత్తిస్తుందో, నువ్వు ఎవరి తరపున పని చేస్తున్నావో మొత్తం బయటకు వస్తాయి. అది ఆధారంతో సహా బయటకు వస్తాయి. కాబట్టి ఆడామగా కానీ ముసలే నువ్వు వాగుతూనే ఉండు, నీకు పడుతూనే ఉంటుంది. ఓకే, అది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఇలాంటి ఎన్ని మాట్లాడినా క్రైస్తవ్యం వెంట్రుకు కూడా పడదు. స్ట్రాంగర్ దాన్ స్ట్రాంగెస్ట్. బలం అనే దానికే బలమైంది క్రైస్తవుడు వెంట్రుక. అది కదిలించలేదు. ఓకే, రెస్ట్ తీసుకో, రేపు మళ్ళీ ఆదివారం కలుద్దాం, ప్రార్థించుకుందాం.